వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. మరికొద్ది గంటల్లో ఎన్నికల సమరం ప్రారంభం కాబోతోంది. దాదాపు ఒక 60 ఏళ్ల పాలనకు ఈసారి ప్రజలు మరోసారి పట్టం కడతారా, లేదంటే కూటమి ప్రభుత్వానికి స్వాగతం పలుకుతారా? ఈ ఉత్కంఠ అయితే గత కొద్ది రోజులుగా కొనసాగుతుంది. దానికి దాదాపుగా ఒక తెరపడే అవకాశం అయితే ఉంటుంది. ఫలితాల తర్వాత ఒక అంచనా వస్తుంది, కానీ ముందైతే మాత్రం ఒక అంచనా అయితే తెలుస్తుంది. ఎవరు వచ్చి అధికారంలోకి ఎవరు వస్తారు, లేదంటే ఎవరు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తుంది అనేది. కాకపోతే ఒక్కసారి ఈ 5 ఏళ్ల పరిపాలనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలేంటి, ప్రతిపక్షం నుంచి వాళ్ళు చేసిన పోరాటాలు ఏంటి, ప్రజా పోరాటాల ద్వారా ప్రజలకు దగ్గరైన సందర్భాలు ఏంటి, ఒక పక్క సంక్షేమం కానీ మరో పక్క అభివృద్ధి కానీ రెండు జంటగా చేశాము అని చెప్తున్న అధికార పక్షం, లేదంటే అభివృద్ధి మాత్రం పూర్తిగా కుంటుపడింది అని చెప్తున్న ప్రతిపక్షం, దేన్ని నమ్ముతారు? నమ్మకమే కీలకమా? ఈ ఎన్నికలకు సంబంధించి మరిన్ని అంశాల మీద చర్చించి ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో. సార్, ముందుగా దాదాపుగా 60 నెలల పాలన జగన్మోహన్ రెడ్డి గారిది. ఎవరో అధికారంలో ఉన్న 60 నెలలే పరిపాలన చేస్తారు, కానీ ఎక్కువ కరోనా సందర్భంగా ఒక 2 ఏళ్ళు పోయింది వాళ్ళు మొదటి నుంచి చెప్తుంది. ఆ టైంలో కూడా చేయాల్సింది చాలానే చేసాం. ఎక్కడ చూసినా సంక్షేమం, లేదంటే అభివృద్ధి అంటే ప్రజాభివృద్ధి, మీకు జరిగితేనే మేలు జరిగితేనే ఓటేయండి, ఇది జగన్మోహన్ రెడ్డి గారు క్లుప్తంగా చెప్తున్నది ప్రజల ముందు. అదేనా కీలకం? ఒక నమ్మకం మీద ఆధారపడి ఉంటుందా వైసీపీ విషయంలో కానీ జగన్ విషయంలో కానీ? ప్రజలకు సంబంధించి ఏం కావాలనుకుంటున్నారు అన్నటువంటిది ఎప్పటికప్పుడు $1,000,000 ప్రశ్నే. ఈ ట్రిప్పు ఒక ఛాయిస్ వచ్చింది. ఏంటి అంటే, ఇప్పుడు ఇదివరకు ఇదిగో ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ఇదిగో ఇది చేయలేదు అది చేయలేదు అన్నటువంటి పాయింట్ చుట్టూతోనే నడుస్తున్నాం. ఇప్పుడు క్రిందసారి ప్రత్యేక హోదా అన్నో, సంపూర్ణ రుణమాఫీ అన్నో, డ్వాక్రా రుణమాఫీ అన్నో, నేతన్నల రుణమాఫీ అన్నో, ఇట్లాంటివన్నీ చెప్పుకొచ్చి వాటిట్లో చేసినవి ఏంటని నేను చెప్పుకునేది వాళ్ళు. అందులో అది చేశారా చేయలేదా అన్న దాని మీదనే తీర్పిచ్చారు. ఇప్పుడు వీళ్ళు అంతే, నవరత్నాలని చెప్పారు. మనం ఎగ్జామ్ పేపర్లో ఏ ప్రశ్నలు ఏ ఆన్సర్సు అనేది లెక్కేస్తాం, కానీ అవుట్ ఆఫ్ పోర్షన్ గురించిన మార్కులు ఉండవు కదా. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు నవరత్నాలు ఇస్తామని చెప్పారు, అది అమలు చేశారా లేదా, నెక్స్ట్ ఏం చేస్తామంటున్నారు. ఇక్కడ ఎగ్జామ్స్లో నెక్స్ట్ పేపర్ కూడా ప్రిపేర్డ్గా ఉంది, నెక్స్ట్ పోర్షన్ కూడా. ఇది నచ్చుతుందా లేదా? ఇక్కడ 2 పోర్షన్లు తీసుకోవాలి. ఫస్ట్ 50% ఏంటి అంటే 50% అనకూడదు, 80% అనాలి. 80% మార్కులు క్రిందటిసారి ఏం చేశారు, చెప్పింది ఏం చేశారు అన్నటువంటి. అందులో 100కి వాళ్ళు చెప్తున్నట్టు 99 అనను, కానీ నేను నవరత్నాల్లో కంప్లీట్గా ఫిల్ చేశారు. అయితే మద్య నిషేధం అన్నటువంటిది మాత్రం జరగలేదు. అది దశల వారీగా చేస్తున్నది. మొదటి ఏడాది 20%, రెండో ఏడాది 13% చేసి బార్లు వైన్ షాపులు అవి తగ్గించి ఇక ఆ తర్వాత ఆపేశారు. ఫైనల్గా అది ఇంకా ఎక్స్టెండ్ చేశారు తప్పించి దాన్ని ఏమీ చేయలే. కాకపోతే బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు రద్దు లాంటిది చేయగలిగారు. అట్లాగే రేట్లు ఎక్కువ పెట్టడం ద్వారా ఒక 5 బాటిల్ తాగేవాడు 1 బాటిలే తాగేలా చేశారు. అయితే వీళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల మళ్ళీ అది ఎక్కువ తాగడం అనేటువంటిది నడిచింది. అయితే టోటల్ మీద చూస్తే తాగుడు తగ్గింది. తాగుడు అనేదాన్ని తగ్గించగలిగారు, టోటల్గా ఆపలేకపోయారు, తగ్గించగలిగారు. అది దాంట్లో జరిగినటువంటిది. ఇంకొకటి జాబ్ క్యాలెండర్. ప్రతి ఏటా ఉద్యోగాలు మామూలుగా తెలివిగల్లోళ్ళు అయితే ఏం చేస్తారు అంటే, ఏడాదికి 40,000 ఉద్యోగాలు ఇచ్చిదిగో, ఏడాదికి 40,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడన్నా ఉందా మీ జీవితంలో అని చెప్తారు ఓట్ల కోసం. ఇతను అట్లా చేయలే, ఏకదం 1,30,000 ఉద్యోగాలు ఇచ్చేశాడు. ఆ తర్వాత డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, ఈ ఏపీఎస్సి ఇవన్నీ కలిపితే ఇంకొక 1,00,000 దాకా ఇచ్చినట్టున్నారు. టోటల్ 2,30,000 ఉద్యోగాల దాకా ఇచ్చారు. ఇది ఎక్కడ పబ్లిసిటీ చేసుకోవట్లేదు, భారీగా చేయలేదు. ఇది ఒక రొటీన్ ప్రాసెస్గా నడిచిపోయింది. కానీ జనానికి ఇచ్చినటువంటి వాళ్ళు ఎక్కువగా కోరుకున్నటువంటిది ఏంటంటే పల్లె ప్రాంతపు నిరుద్యోగి, డిఎస్సి, అట్లాగే అంటే ప్రతి మెగా డిఎస్సి, తర్వాతన ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలు అంటే పోలీసు ఉద్యోగాలు, ఈ రెండింటి విషయంలో వెనకబడ్డారు. అది వాళ్ళు ఆశించింది జరగలేదు. మిగతా ఎన్ని అంటారా, ఏదైతే డ్వాక్రా రుణమాఫీ పర్ఫెక్ట్గానే చేసుకొచ్చారు, ఏడాదికి ఇంత ఇస్తానన్నారు, ఖచ్చితంగా వేస్తూ వచ్చారు. అట్లాగే విద్యా దీవెన ఇచ్చారు, స్కూల్ డెవలప్మెంట్ జరగడం, ఇవన్నీ అంటే స్కూల్ డెవలప్మెంట్ ఇట్లాంటి దాంట్లో రాయలే నవరత్నాలు, కానీ రాయిందే చేశారు. అట్లాగే ఈ మిగతా ఇది అమ్మ ఒడి కానీ ఇట్లాంటివన్నీ చేశారు. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. ఇవి
ఓవరాల్గా చెప్పాలంటే ఈ రెండు వ్యవస్థలు అయితే కనుక ఒక విప్లవాత్మకం, ఇంకొక 100 ఏళ్ళైనా చర్చించుకోదగినటువంటి అంశం. ఎందుకంటే ఒక వ్యవస్థ అంటే అసలు ప్రభుత్వం అంటే మనకు అదొక బ్రహ్మ పదార్థం, అది భ్రమలలో బ్రతకడం తప్పించి ప్రభుత్వానికి మనకి ప్రజలకు ఎప్పుడు సంబంధం ఉండేది. కానీ ఇక్కడ ఒకటి విప్లవాత్మక మార్పులు, ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకుంటే ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్తే విభజిత ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల ప్రత్యేకత ఏంటి అంటే ఒక 5 ఏళ్ళు బాబు గారి పాలన చూసేసారు. నేను విభజిత ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నా. 2014 తర్వాత ఒక 5 ఏళ్ళు బాబు గారి పాలన చూసేశారు, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసేశారు. ఇప్పుడు 2000 ఎన్నికల ముందు ప్రత్యేకత అది ఇద్దరిదే చూసేశారు. ఇద్దరిలో ఎవరు బెటర్ అని చూజ్ చేసుకొని ఇప్పుడు ఎవరో ఒక్కరిని ఎంచుకునే అవకాశం ప్రజల ముందు ఉంది. కానీ 2014 నుంచి 19 వరకు బాబు గారు ఫుల్ చెయ్యింది, రాష్ట్రం కోసం ఇంకా మిగిలిపోయినవి తేల్చనివి, ఒక రాజధాని అంశం కానీ ఒక పోలవరం కానీ మెయిన్ ఏవైతే ఉన్నాయో అవి చేస్తానేమో జగన్మోహన్ రెడ్డి గారి అని ఆశించినవి 5 ఏళ్లలో ఆయన చేశారా? దాన్ని కంపేర్ చేస్తారా? కంప్లీట్ టాపిక్ ఇప్పుడు డైవర్ట్ అయిపోయింది కదా. ఇప్పటివరకు మీరు చెప్పిన ఈ నవరత్నాల గురించో, సంక్షేమం గురించో, ఇంటికి వచ్చి ఇచ్చిన పథకాల గురించో, పెట్టిన వాలంటీర్ వ్యవస్థ గురించో, సచివాలయం, ఇవి మాత్రం ఇప్పుడు బ్రెయిన్లో ఉన్నాయి. అసలు కాన్సెప్ట్ పక్కకి వెళ్ళిపోయి దీని ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయా? అసలు ఎన్నికల్లో అది ఎజెండాగా అయితే గనక జగన్ గెలవకూడదు కదా. ఒకప్పుడు ఎజెండా అదే కదా, అందుకే నేను ఒకసారి 10 ఏళ్ళు అయిపోయింది కదా అంటున్నా. అది అప్పుడు గెలవకూడదు కదా. ప్రత్యేక హోదా అన్నటువంటిది కేవలం ప్రచారాస్త్రం అని నేను చాలాసార్లు చెప్పాను. అది ప్రచారాన్ని తప్పించి ఎవడి వల్ల సాధ్యం కాదన్నట్టు. ఇప్పుడు మరి ఎందుకు మాట్లాడట్లా? ఇప్పుడు జగన్ క్రిందసారి చంద్రబాబుని ప్రత్యేక హోదా తేలేకపోయాడు అన్నాడు. చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకుని మళ్ళీ మాట్లాడారు. ఇప్పుడు చంద్రబాబు చెప్పట్లేదు ప్రత్యేక హోదా మేము వస్తే తెస్తామని. అసలు ఎవరో మాట్లాడట్లేదు గురించి. ఇప్పుడు బాబు మాట్లాడట్లేదు, 2019 మాట్లాడి జగన్ మాట్లాడట్లేదు. నాలాంటోడు మాట్లాడితే పడి ఆడవడం తప్పించి ఆ ముక్క నేను 2014 నుండి చెప్తూనే ఉన్నా. హోదా రాదు సావదు, రావాలంటే రాజ్యాంగ సవరణ చేసి ఆ రోజున బిల్లులో పెట్టి ఉండాలి. బిల్లులో రాజ్యాంగ సవరణ చేస్తే హక్కు అవుతుంది, మిగతాది కేవలం ఒక హామీ అవుతుంది. హామీలన్నీ అమలు చేయరు. ఇంకోటి, ఇక్కడ అమలు చేస్తే, ఇక్కడ కనుక హోదా ఇస్తే దేశంలో ఉన్నటువంటి అన్ని కార్పొరేట్ కంపెనీలు ఇక్కడికే వచ్చి పెడతాయి. అది కూడా నేను గ్యారంటీ చెప్తున్నా. ఎందుకు? పన్ను మినహాయింపులు వచ్చేస్తాయి కాబట్టి. కానీ దేశానికి పన్నులు ఎక్కడి నుంచి వస్తాయి? పన్నులు ఎవరు కడతారు? ఇక అప్పుడు దేశం ఎట్ట బతుకుతుంది? రెండవది, అన్ని కంపెనీలు ఇక్కడికి వస్తే దేశంలోని ఇతర రాష్ట్రాలను ఊరుకుంటాయా ఒక రాష్ట్రానికి ఇచ్చి? ఇది ఎవరికి ఇస్తారు హోదా? ఎక్కడ అసలు పరిశ్రమ రావడానికి అవకాశం లేనటువంటి కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతాలు, అట్లాంటి ఏరియాలు లైక్ అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ అంటే అక్కడికి అక్కడ ఉన్న వాతావరణ రీత్యా, అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా ఎవడు వెళ్ళడు కాబట్టి వాళ్ళకి ఇస్తారు. కానీ సహజ వనరులన్నీ ఉన్నటువంటి ప్రాంతానికి అది ఇస్తే మనకంటే దారుణమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఇంకొంచెం దారుణం పోతాయి కదా. ఎవడైనా బుద్ధి బుర్ర ఉన్నోడు ఎవడైనా ఏ స్టేట్కైనా అట్లాగంటే ఇచ్చేసేసి నాశనం చేస్తారు మిగతా స్టేట్స్ అన్నింటినీ. అది సాధ్యం కాదు. చేతనైతే ఇప్పుడు క్రిందసారి 30% పన్ను మినహాయింపు ఇచ్చారు 5 ఏళ్ల పాటు, దాన్ని 10 ఏళ్ళకి ఎక్స్టెండ్ చేశారు. ఇప్పటిదాకా సాగింది అది. ఇప్పుడైనా చేతనైతే చంద్రబాబు గారు ఇంకో 10 ఏళ్ల పాటు 30% రాయితీ ఉంటుందని చెప్పించాలి. అదేం లేదు. భావోద్వేగ అంశాలు ఈ దఫా అవి కాదు. హోదా కావచ్చు, రాజధాని కావచ్చు, భావోద్వేగ అంశాలు కాలేదు. మీరు చూడండి, అమరావతినే రాజధానికి ఉంచుతాం, అదే ఎన్నికల రెఫరెండం మీరు అందరూ ఓటేయమని ఎందుకు అడగల చంద్రబాబు నాయుడు? విశాఖపట్నమే రాజధాని, అక్కడి నుంచినే చేస్తాం, దానికోసం ఓటేయండి అని ఎందుకు అడగట్లేదు జగన్మోహన్ రెడ్డి? ఆంధ్రప్రదేశ్ కదా ఒక ముగిసిన అధ్యాయం అయిపోయిందా? ఇవి రెండు. ఇవేంటంటే ఒక రకంగా చెప్పాలంటే మనం రోజు భోజనం చేస్తాం, అన్నం కామన్, కూర ఏంటనేటువంటిది ఏ రోజుకో రోజు మారిపోతాం. ఇవి అన్నం లాంటి, ఇది కామన్. హోదా అనేటువంటిది అసాధ్యం. ఒక క్యాపిటల్ అనేటువంటిది కామన్. అది ఎవడి అవసరానికి అనుగుణమైనటువంటి ఆలోచన వాళ్ళది. కానీ అది ఇంకా ఉడుకుతానే ఉంది 10 ఏళ్ళుగా. అంటే మాట్లాడేదే టీవీల్లో పేపర్లలో తప్పించి జనం ఎవడు పట్టించుకుంటున్నాడు? ఎవరికి అవసరం? నేను చెప్తాను, నేను అడిగే పాయింట్ ఏంటంటే, కానీ చేయాల్సిన బాధ్యత ఎవరిది? చేస్తారు ఖచ్చితంగా. దానికి ఒకళ్ళు ఒక సొల్యూషన్ లేనటువంటి ప్రాబ్లం క్రియేట్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఏంటది? ఏదో మహానగరం తయారవుతుంది అని. భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో ఒక నగరాన్ని తయారు చేసి సృష్టించిన చరిత్ర లేదు. తయారు చేయడం జరగదు. నగరం అనేటువంటిది అదొక రొటీన్ ప్రాసెస్. హైదరాబాద్ని చంద్రబాబు గారు కనిపెట్టలా, తయారు చేయాలా, పెంచలేదు దాన్ని. ఉన్న నగరాల్లో ఆయన వాడుకున్నారు, ఎక్స్పాన్షన్ జరిగింది.
అది ఇప్పుడు జరుగుతోంది ఎక్స్పాన్షన్. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఆయన హైటెక్ సిటీ అంటున్నారు. ఆ తర్వాత ఇప్పుడు శంషాబాద్, షాద్ నగర్ పెరిగినాయి. ఎవరి వల్ల అంటారు అది? అదేమంటే చంద్రబాబు వాళ్ళు అంటారు. మరి చంద్రబాబుతో అయిపోయింది కదా అక్కడ. మరి ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ పూర్తి చేశాడు. లేకపోతే ఈ 10 కిలోమీటర్లు అనుకున్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ 60 కిలోమీటర్లు తీసుకెళ్లారు. అట్లాగే ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, ఇటు పక్కన కేసీఆర్, వీళ్ళందరూ ఏం చేశారు? మెట్రో, ఇవన్నీ ఎక్స్పాన్షన్ జరిగినాయి. కాబట్టి అక్కడ ఎక్కడ ఆగింది అసలు? ఇప్పుడు అదంతా నేనే చేశానని చెప్పేటటువంటి చంద్రబాబు ఆ రోజు నుండి ఈ రోజు వరకు తెలంగాణలో గెలవలేదే. తెలుగుదేశం పార్టీని మూతపడిపోయిందే. కానీ ఆ పేరు చెప్పి ఇక్కడ చెప్పుకుతున్నారే. ప్లస్ ఇక్కడ అలా తెలుగైనోడైతే ఏం చేసి ఉండాలా? విజయవాడ, గుంటూరుని పట్టుకుని రెండింటి కలిపి ఒక నగరంగా అనౌన్స్ చేసి దానికి అమరావతిని పెడతావా, బెజవాడని పెడతావా, గుంటూరు అని పెడతావా, లేకపోతే ఇంకొక పేరు ఏదైనా పెడతావా పెట్టేసి దీని ఎక్స్పాన్షన్లో భాగంగా దాన్ని యాడ్ చేస్తే కరెక్ట్గా ఉండేది. కానీ ఎప్పుడైతే నువ్వు ఓన్లీ అమరావతి 29 గ్రామాలు అన్నావు, అది మిగతా వాళ్ళు ఓన్ చేసుకోవట్లేదు. ఇప్పుడు నాకు సంబంధం లేని ఎవడో భూములు కొనుక్కుంటాడంట, ఎవడో అక్కడ రాజధాని కట్టుకుంటాడంట, ఎవడో అక్కడికి వెళ్ళి మనం కూడా విజిటింగ్ ప్రొఫెసర్ లాగా. ఇప్పుడు హైదరాబాద్ ఎదువరకు ఎందుకు వెళ్ళేవాళ్ళం, ఇప్పుడైనా ఎందుకు పోతాం? 5 ఏళ్ల పరిపాలన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన విజన్తోనే వచ్చి పరిపాలన చేశారు అని అనిపిస్తోందా? ఇంకా టైం సరిపోలేదు, ఇంకా చాలా విజన్ పెండింగ్లో ఉండిపోయింది అని అనిపిస్తోందా? నాకు కనిపిస్తున్నదైతే పావు వంతేమో, అంటే పథకాల సంగతి నేను ఇందాక చెప్పినట్టు అతని ఆలోచన దృక్పథానికి సంబంధించింది అయితే ఒక పావు వంతు సంపూర్ణమైంది. ఒక పావు వంతు దాదాపు 90% పూర్తి చేశాడు. ఇంకొక 50% పూర్తి కావాల్సి. అంటే ఇంకా 30% అయితే చేయాల్సింది ఉంది. ఏదైనా పెండింగ్లో ఉన్నా చేయాల్సి ఉన్న 30% ఉంది. 5 ఏళ్ళలో ఆయన చేసింది పావు వంతే. అంతే ఖచ్చితంగా. ఎందుకంటే సచివాలయాలు, స్కూళ్ళు, తర్వాత వీటి ఇంపాక్ట్ అంటే సచివాలయాలు, స్కూళ్ళు, ఆసుపత్రులు, ఇది ఖచ్చితంగా సంపూర్ణంగా చేసినట్టు వాటి వరకు. ఎందుకంటే అది ఆయన డ్రీమ్ రాగానే చేసేసారు, ప్రజలకి పనికొచ్చాడు. అదే పనికొచ్చేది. నెంబర్ 2 వచ్చేటప్పటికి అతను చేయాలనుకుని సగంలో నడుస్తున్నటువంటిది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇన్ని మెడికల్ కాలేజీలు వచ్చేటటువంటి అవకాశం లేదు. 7 అంటే కాదు, ఓవరాల్ గా రావాల్సింది ఏంటంటే 26 జిల్లాలకి 26 జిల్లాకు ఒకటి. మనకి 11 ఉన్నాయి, అదనంగా ఒక 7 వచ్చినాయి. ఇప్పుడు 5 కంప్లీట్ అయినట్టున్నాయి, 16 రన్నింగ్ లోకి వచ్చినాయి. ఇంకొక 10 దాకా వస్తాయి. మొత్తం కలిపితే 26 రావాలి. 20 జిల్లాలని అందుకనే అర్జెంట్ గా డివైడ్ చేసింది. అవి ఇంకా రావాల్సి ఉన్నాయి. అది రావాలంటే ఇతను మళ్ళీ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ నాకు చిన్న డౌట్, జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే జిల్లాకు మెడికల్ కాలేజ్ రాదా? తేడా ఉంటుంది. ఇదివరకు కూడా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ సెక్టార్లో తీసుకొచ్చారు మన వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలు అవి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మెడికల్ కాలేజ్, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలు. అంటే ఇక్కడ రాష్ట్రానికి కాలేజీలు ఇస్తుంది. అది నువ్వు ప్రైవేట్ సెక్టార్లో పెట్టించుకుంటావు, ప్రభుత్వ సెక్టార్లో పెట్టించుకుంటావు, నీ ఇష్టం. కానీ శాంక్షన్ చేసేది మాత్రం కేంద్రం. అదే అంటున్నాను, కేంద్రం శాంక్షన్ చేస్తుంది. పెట్టేది ప్రైవేటా ప్రభుత్వమా? ఇక్కడ ఇలాగ మీకు ఒక కాలేజీ శాంక్షన్ అనగానే ఇదివరకు చంద్రబాబు గారు నారాయణకో లేకపోతే ఇంకొకరికో ప్రైవేట్ వాళ్ళకి పెన్నమనేనుకో అట్లాగే ఇప్పించుకున్నాడు. అదే ఈయన అన్ని గవర్నమెంట్ సెక్టార్లను పెట్టాడు. ఈయన కూడా వాళ్ళకి దోచిపెట్టాలంటే ఇవ్వచ్చు. ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకి అప్పచెప్పేస్తే శుభ్రంగా ఒకటి వైవి సుబ్బారెడ్డికి, ఒకటి విజయసాయిరెడ్డికి, ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డికి తలకో మెడికల్ కాలేజ్ ఇస్తాడు, జీవితంలో సెటిల్ అయిపోయినట్టే. కానీ అట్లాగే చేయలే, గవర్నమెంట్ చేతిలోనే పెట్టారు. ప్లస్ దాని వలన వచ్చినటువంటిది ఏంటంటే ఒక హాస్పిటల్స్ యాడ్ అయినాయి. ఇవి ప్రతి జిల్లాకి ఒకటి ఉంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయితే అయ్యి ఆ విధంగా పెద్దది. ఇది 90% పూర్తయింది, ఇంకా 10% అవ్వాలి. అది ప్రాసెస్లో ఉన్నది. మిగతాది వచ్చేటప్పటికి పోర్టులు, తర్వాత ఫిషింగ్ హార్బర్, ఇవి ఆరంభ దశలో ఉన్నాయి. ఒక్కోటి 10%, 20%, 30% పూర్తయింది. అట్లాగే పోలవరం, ఇవి వరకు, లేకపోతే రాయలసీమ ఎత్తిపోతల, ఇవన్నీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇవి అతను వస్తేనే పూర్తి కావచ్చు. ఎందుకు అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఇంకోటి ఇళ్ళు దాదాపు అవి 30 లక్షలు అవ్వాల్సినవి 20 లక్షలు, 31 లక్షలు అవుతాయి. ఇతను కంటిన్యూ అయితే, లేకపోతే ప్రాబ్లం. ఎందుకు అంటే అది మనం దానికి వెనకాల కారణం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కళ్ళెదురుగుండా చూసాము, ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ గృహకల్ప ఇళ్ళు.
రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభించారు, కంటిన్యూ చేశారు. ఆయన చనిపోయాక ఆ ఇళ్ళు కంటిన్యూ అయినాయా? 1% కూడా అవ్వాల, 1% కూడా ఇవ్వాల. ఎందుకని? రాజశేఖర రెడ్డి పేరు వస్తుంది, అది ఇస్తే అప్పటికి జగన్ ఎదురు తిరిగేశాడు కదా. ఇంకోటి అది సోనియా పేరు, ఇందిరా పేరు, రాజీవ్ పేరు కాకుండా రాజశేఖర రెడ్డికి పేరు వస్తుంది కాబట్టి అని కాంగ్రెస్ ఆపేసింది. ఆ తర్వాత వచ్చింది చంద్రబాబు నాయుడు, అవి వదిలేశారు కదా. వదిలేసి టిడ్కో ఇళ్ళు ఇచ్చాడు. టిడ్కో ఇళ్ళు పూర్తి చేశాడా? ఆయన చేయలే. ఆయన చేయని ఇళ్ళు ఈయన పూర్తి చేశాడా? చివరిలో ఈ మధ్యన కొన్ని ఇచ్చారు. అది కూడా ఒక ఆయన అనుకున్నది అప్పుడు ఎన్ని 20 లక్షలు అనుకున్నది, ఆయన కన్స్ట్రక్షన్ బిగిన్ చేస్తే 3 లక్షలు, చివరికి వచ్చేటికి 80,000 ఏమో, అందులో 30,000 ఏమో ఈయన పూర్తి చేసి ఇచ్చాడు. అంటే ఒకళ్ళ హయాంలో ప్రారంభమయ్యే హౌసింగ్ స్కీమ్ ఇంకొకళ్ళ టైంలో కంటిన్యూ చెయ్యట్లేదు. ఇది సజీవ సాక్ష్యం. అది ఎందుకంటే పేరు వాళ్ళకి వెళ్ళిపోతుంది, పూర్తి చేసి మనం ఇచ్చినా సరే అని. ఎట్లయితే చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి నేను కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళకి పేరు అవుతుందని చెప్పి ఆయన జడగొట్టాడు, ఆయన ఏం జడగొట్టాడు. ఇప్పుడు ఈయన ఇస్తానన్న వీళ్ళు వాళ్ళు ఆపేస్తారు కదా. నెక్స్ట్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ అదేదో 3 సెంట్లు 30 సెంట్లు అని చెప్తారు. దానికోసం అని చెప్పి ఇవన్నీ మళ్ళీ కొత్త సిస్టమ్స్ బిగిన్ చేయాలి, మళ్ళీ 5 ఏళ్ల పాటు నడిచిపోతుంది, ఈ కథ అంతా నడిచిపోతుంది. కాబట్టి అది ఆగిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది ఇలా ఇవన్నీ కూడా. అదే సందర్భంలో మిగతా ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఆగిపోతాయి. ఎలాగా అంటే సింపుల్ లాజిక్, ఇప్పుడు విద్యా దీవెన, ఇక్కడ విద్యా దీవెన అనేటువంటిది కాకుండా వేరే పేరుతో నడుపుతారు, అంతవరకు ప్రాబ్లం లేదు. అమ్మ ఒడి ఎంతమంది అంటే అంతమంది అన్నారు. ఇక్కడ అమ్మ ఒడి వచ్చేటప్పటికి అమ్మ ఒడే కాదు, ప్రతి సంక్షేమ పథకానికి ఒక చిన్న లాజికల్ పాయింట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కి ఇప్పుడు జరిగేటటువంటి దానికి ఒక చిన్న లాజికల్ పాయింట్ ఉంటుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బాబు గారి టైంలో రేషన్ కార్డుల ఏరివేత జరిగేది. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే 99-2004 మధ్యలో అంతకుముందు రేషన్ కార్డులు ఇచ్చిన వాటి మీద సమీక్ష అని పెట్టారు. ఫస్ట్ ఏం చేస్తాయంటే ఈనాడు ఆంధ్రజ్యోతివి రేషన్ కార్డులు అక్రమార్కులు తినేశారు, అర్హత లేనటువంటి వాళ్ళకి అనర్హులకి ఎట్లా వచ్చినాయి, దీని మీద సమీక్షిస్తున్నారు చంద్రబాబు. ఆయనకి షాక్ తిన్నారు ఇది తెలిసేటప్పటికి. దాని మీదన సివిల్ సప్లైస్ అధికారులను ఇంటింటికి వెళ్ళి వెరిఫై చేయమన్నారు, రెవెన్యూ అధికారులను తోడేళ్ళమన్నారు, అక్రమార్కుల మీద కేసు పెడతారు, లోపల వేస్తారు, ఇట్లాంటి వార్తలు వేశారు. అప్పుడు తర్వాత కొంతమంది రేషన్ కార్డు తీసేశారు. వాళ్ళు ఎవడన్నా మాట్లాడాడు, హాయ్ నువ్వేమంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎంత ఉంది నీకు సంపాదన, హ్యాట్ అని చెప్పేసి ఆయన దబాయించడం కానీ ఇదంతా నడిచితే అప్పుడు మాట్లాడే ధైర్యం చేయడు, పోలీస్ కేసు పెడతామంటారు. ఎందుకని? నువ్వు అర్హత లేకపోయినా తీసుకున్నావు నువ్వు అని కేసులు పెడతామని అప్పట్లో హడావిడి చేశారు. వాస్తవంగా 2004 ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణాల్లో అది కూడా ఒకటి. అనర్హత వేటు పేరుతో కొంతమంది తీసేయటం, బియ్యం కూడా రేట్లు పెంచడం లాంటివి. ఇప్పుడు జగన్ దగ్గర చూస్తే కేంద్ర ప్రభుత్వం లెక్కన కేంద్రం ఇస్తున్నటువంటిది 85 లక్షల కుటుంబాలకి రేషన్ ఇస్తుంది. అంటే కేంద్రం దృష్టిలో ఆంధ్రప్రదేశ్లో పేదలు 85 లక్షలే, 85 లక్షల కుటుంబాలు. అసలైతే నీతి ఆయోగ్ రాసిన లెక్క అయితే 30 లక్షల కుటుంబాలు, కేవలం 6% మాత్రమే పేదరికం ఉందని చెప్తుంది. అది 14 నుంచి 6% తగ్గిపోయింది. కానీ కేంద్రం ఇస్తున్నటువంటి రేషన్ అయితే 85 లక్షల కుటుంబాలకి. కానీ రాష్ట్రం ఇస్తున్నటువంటిది 1,45 లక్షల కుటుంబాలకి. అంటే 60 లక్షల కుటుంబాలు మధ్యతరగతి. వీళ్ళు మధ్యతరగతి వాళ్ళు కూడా ఈ పేదల పేరుతోనే పథకాలు పొందుతున్నారు. వాళ్ళకి రేపు పొద్దున్న తీసేస్తారు వీళ్ళు. అది ఏమని చెప్తారు? ఇట్లాగే నేను చెప్పినట్టు ముందు దాని మీద ఫస్ట్ ఈనాడు, ఆంధ్రజ్యోతి, 6 డజన్ నెట్వర్క్లు కూడా వేస్తాయి. లంచాలు తీసుకుని ఇచ్చారట రేషన్ కార్డులు, వాళ్ళందరూ అక్రమార్కులు, వాళ్ళని జైల్లో పడేయాలి, ఈ టైపులో స్టోరీలు రాస్తారు. ఆ తర్వాత వెరిఫికేషన్ అని బిగిన్ చేస్తారు. మీ అంతటా మీరుగా స్వచ్ఛందంగా ఇస్తే మీ మీద ఏ కేసు ఉండదు, వదులుకోండి లేకపోతే అని చెప్తారు. ఆ తర్వాత ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కేసులు ఒక 4-5 మీద పెడతారు. ఇక అప్పటితో వాడు రేషన్ది అయిపోతుంది. ఇలాంటి సిస్టమ్ అన్న భయం మధ్యతరగతికి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇవ్వాల్సిన పథకాలకి, ఇప్పుడు జగన్ ఇస్తున్నటువంటి పథకాల కంటే ఎక్కువ పథకాలు చెప్పారు కదా, ఎక్కడి నుంచి డబ్బులు పట్టుకొస్తారు? ఎలా ధైర్యం ఆయనకి అంటే ఉన్నది ఒక 60 లక్షలు తగ్గిస్తే తప్పించి సాధ్యం కాదు. 60-70 లక్షల మందికి తగ్గిస్తే కానీ సాధ్యం కాదు. ఇప్పుడు జగన్ 70,000 కోట్లు 75,000 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. అదే రేంజ్ లో ఖర్చు పెట్టడం అయితే సాధ్యం. అలా ఖర్చు పెట్టాలంటే పథకాలు తగ్గించి
కాబట్టి ఇప్పుడు అందులో చాలా ఇప్పుడు విద్య అమ్మ ఒడి ఎట్టంటే డబుల్ ఇస్తాం, త్రిబుల్ ఇస్తాం అంటున్నారు కదా. అట్లాగే నిరుద్యోగ భృతి ఇవన్నీ జరగాలంటే కనీసం 80,000 కోట్లకి తక్కువ అయితే అవ్వదు. ఈ 80,000 కోట్లు అవ్వాలంటే ఇటు పక్కన తగ్గించాలి. దానికి ఒక 4-5 నెలల సినిమా నడుస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా చర్చ జరుగుతాయి. ఇప్పుడు మనం ఏదో ఎక్కడో కూర్చుని మాట్లాడుకున్నంత మాత్రాన ఉండదు. బాబు వచ్చినప్పుడు స్క్రూటినీ చేసి తీసేసిన సందర్భాలు బోలెడన్ని ఉన్నాయి. గతంలో కూడా స్క్రూటినీ చేసి తీసేయడము, కేసులు పెట్టడము హడావిడి జరిగినాయి. 2004 ముందు, 2014 తర్వాత జరగల. 2004 ముందు అయితే జరిగినాయి. 2014 తర్వాత అసలు కార్డులు ఇవ్వలేదు కదా. చివరి 6 నెలలు అప్పుడు ఇచ్చారు. 6 నెలలు కూడా కాదు, ఎలక్షన్స్ ముందు జనవరి ఆ టైంలో ఇచ్చారు. ఏనాడు 5 ఏళ్లలో ఇవ్వలేదు. అది ఆయనది. ఇతను వచ్చేటప్పటికి 6 నెలలకు ఒకసారి ఇస్తా వచ్చాడు కదా. ఇప్పుడు అవన్నిట్లో చాలా పెద్ద సినిమాలు నడుస్తాయి అన్నమాట. ఇంకొకటి ఇవి పూర్తి కావడం అనేది ఒక సమస్య ఉంటుంది. ఇళ్ళది కానీ ఇవి కానీ ఏదైతే పోర్ట్లు కానీ ఇవి మధ్యలో అర్ధాంతరంగా ఆగేటటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే అప్పటి వీళ్ళు ఆపారు కదా, వాళ్ళు ఆపుతారు. ప్రజల్లో ఆ భయం ఉంటుందా, జగన్ రాకపోతే ఇవన్నీ ఆగిపోతాయేమో, మళ్ళీ ఆయనే రావాలని? అది మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ ఇష్టం, అది ఎవడ ఆలోచన. మనం వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయక్కర్లేదు. నాకున్న అవగాహన అయితే, నేను అబ్జర్వ్ చేసింది అయితే, నేను చెప్పింది ఈ ఉదాహరణ క్లియర్గా ఉంది కదా. అప్పుడు ఇచ్చిన ఇల్లు ఆపేశారు, అప్పుడు ఇచ్చిన పథకాలు ఆపేశారు. ఇప్పుడు అన్న క్యాంటీన్ చంద్రబాబు పెడితే ఈయన ఆపేలేదా? అప్పుడు ఈయనకి సంబంధించినటువంటి చేయూత ఇస్తానని వాళ్ళు చెప్పట్లేదుగా. ఈయన ఇస్తున్నటువంటి చేయూత కానీ, విద్యా దీవెన కానీ, లేకపోతే ఇంకే అమ్మ ఒడి కూడా పేరు మార్చారు అనుకోండి. బట్ ఇంకా అనేక పథకాలు, అదేది రుణమాఫీ, ఆసరా, ఈబీసీ నేస్తం, ఇవన్నీ వాళ్ళు ఇస్తానని చెప్పట్లేదుగా. వాళ్ళు టోటల్ గా ఇతని పథకాలు ఏది వాళ్ళు ఇవ్వట్లా, కొన్నిటి మార్చి ఇస్తున్నారు అంతే. అవి ఒక 2-3 మార్చిస్తున్నారు. ఇంకోటి వాళ్ళు ఏడాదికి ఇచ్చిన దాన్ని వీళ్ళు నెలవారీ కిస్తీలుగా ఇస్తున్నదేమో చేయూత డబ్బులు. చేయూత కింద 18,500 ఏడాదికి ఇస్తుంటే వీళ్ళు దాన్ని నెలకు 1,500 ఇస్తాం, ఎంతమంది ఉంటే అంతమంది అంటున్నారు. వీళ్ళు దానికి కూడా లిమిట్ పెట్టుకుంటారు. ఒక ఇంటికి ఒకళ్ళకి పోతే ఇద్దరికి ఏమైనా ఇస్తారేమో. కానీ ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం, ఇప్పుడు మీరు చెప్పిన విప్లవాత్మక మార్పులు, లేదంటే పోర్ట్లు, ఇవన్నీ కనబడుతున్నాయి కంటికి స్పష్టంగా. వాళ్ళు చెప్పుకోవడానికి కానీ ప్రజలకు కూడా చాలా వరకు తెలుసు. కానీ 2024 ఎన్నికలు జగన్ ముందు దేనికి పరీక్ష? ఇవి కాకుండా అంటే అవతల జట్టు కట్టినటువంటి ప్రత్యర్థులు ఒక పెద్ద పరీక్ష, వాళ్ళు ఇస్తున్న హామీలు ఒక పెద్ద పరీక్ష. ఎందుకంటే చరిత్రలోనే ఎప్పుడు ఇవ్వనంత హామీలు ఇచ్చారు. జగన్ ఇప్పుడు ఏడాదికి ₹1,00,000 ఇచ్చాడంటే వాళ్ళు 2 లక్షలు ఇస్తామంటున్నారు. వీళ్ళు ఇంట్లో ఒకళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు 2కి ఇస్తామంటున్నారు. వీళ్ళు 2కి ఇచ్చి వాళ్ళు 3-ముగ్గురికి ఇస్తామంటున్నారు. వీళ్ళు గజమున్నర ఇస్తే, అదే సెంటున్నర ఇస్తే 3 సెంట్లు ఇస్తారు, వాళ్ళు 3 సెంట్లు అంటున్నారు. కాబట్టి అన్ని డబుల్ చేస్తామంటున్నారు. కాబట్టి అక్కడ పరీక్ష ఏంటంటే, జగన్ ఏమో కొత్త ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు 2.5 3 అన్నారు కాబట్టి నేను 4 ఇస్తానన్నో ఇట్లా అంటలా. తను స్టికాన్ అయిపోయి ఉన్నాడు, అవి కొనసాగిస్తానంటున్నాడు. ఈవెన్ పెన్షన్ కూడా వాళ్ళు 4,000 ఇస్తాను అంటే ఇతను 3,500 అనే చెప్తున్నాడు. కాబట్టి ఇది పరీక్ష. అంటే నేను చేస్తానని చెప్పింది చేశాను కాబట్టి నన్ను నమ్మండి అని జగన్ చెప్తున్నాడు. అతను చేస్తానన్న దానికంటే ఎక్కువ చేస్తాను, అతను నమ్మదగ్గవాడని మేము ఇంతమందిని చెప్తున్నాం. మోడీ చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, నేను చెప్తున్నాను. కాబట్టి మమ్మల్ని నమ్మండి అంటోంది కూటమి. కాబట్టి ఇద్దరిలో ఎవరిని నమ్ముతారు? జగన్ని నమ్ముతారా, జట్టుని నమ్ముతారా అన్నటువంటి దాని చుట్టూతోనే రాజకీయం నడవబోతుంది. 2014లో కానీ 19లో కానీ జగన్, చంద్రబాబు ఇద్దరు పోటీ పడి ఎన్నికలకు వచ్చారు. చాలా హోరాహోరీ పోటీ. చివరి లాస్ట్ నిమిషంలో ఏదో ఒక వేలం పాట పెట్టినట్టు 2,000, 2,500 మీ 3,000 ఇస్తామని పింఛన్ పచ్చడం ఒక పోటీ కనిపించింది. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ పోటీ లేదు. నేను ఇంతకు మించి ఇవ్వలేను, నేను ఇంతే ఇస్తాను అంటూ ఒక అడుగు, ఒక మెట్టు దిగిపోయారు, తగ్గిపోయారు. అది భయమా, ధీమానా? అవసరం. చేయగలిగింది చెప్పాలి అనేటటువంటి తత్వం, అనుభవం మీద నేర్చుకునేటటువంటి పాఠం. ఇప్పుడు క్రిందసారి సిపిఎస్ రద్దు అన్నాడు, సిపిఎస్ చేయలేదు కదా. ఏమన్నాడు దానికి? జిపిఎస్ నేను చేయగలిగింది ఇదే అని చెప్పాడు. మనం పవర్లో లేనప్పుడు, పవర్లోకి రాకముందు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన హామీని పవర్లో లేనప్పుడు, పవర్లోకి వచ్చాక రెండింటినీ పోల్చుకోవాలి. ఇప్పుడు ఆయన అమరావతి అద్భుతం చేస్తాను, ఇంతకుముందు పవర్లో ఉన్నప్పుడు చేయలేదు కదా. లేదు, రుణమాఫీ చేస్తానన్నాడు, చేయలేదు కదా పవర్లోకి వచ్చినప్పుడు. ఆయన రెండు చూసి కూడా ఇప్పుడు హామీ ఇస్తున్నాడు. ఆయన 14 సంవత్సరాల పరిపాలనలో ఆయన నగదు బదిలీ అన్నటువంటి 99 మేనిఫెస్టో,
99లో చెప్పాడు, 2009లో చెప్పాడు, 2014లో పెట్టాడు, 2019 మళ్ళీ 24లో పెడుతున్నాడు. అంటే ఇన్నిసార్లు ఆయన మిస్ అవుతున్నా అది పెద్దగా చర్చకి రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇతను నేను ఇది చేసేసాను, ఇప్పుడున్న ఆర్థిక స్తోమతలో ఇంతవరకే పెట్టగలం, ఇంతకు మించి ఎక్కువ పెట్టలేం, వాళ్ళు చెప్తున్నది అసాధ్యం అని చెప్తున్నాడు. లేదు చంద్రబాబు నాయుడు పెట్టగలడు, అతనికి ఆ శక్తి ఉంది, అతని సామర్థ్యం ఉంది, జగన్కే చేత కావట్లేదు అనుకుంటే జనం అటు ఓటేస్తారు. సింపుల్ లాజిక్. కానీ 2019లో ఇప్పుడు కన్నా ఎక్కువ బడ్జెట్తో అప్పుడు తెలుగుదేశం పార్టీ చెయ్యని ఒక అమ్మఒడి కానీ, ఇందాక మీరు చెప్పిన 30 లక్షల ఇల్లు కానీ, ఇవన్నీ చాలా భారంతో కూడుకున్నవి అవుతాయా అవ్వవా అన్న వాటిని ఆయన చేసి చూపించారు కదా. అలాంటప్పుడు 5 ఏళ్ళు గడిచిపోయింది, ఒక రకంగా పన్నులు పెరిగినాయి, ట్యాక్సులు పెరిగినాయి, మనం కట్టేవి కూడా చాలా పెరిగినాయి, జిఎస్టీ రూపంలో చాలా ఇన్కమ్ వస్తుంది రాష్ట్రానికి. కానీ ఎందుకు తగ్గారు అంటే ఇంతకు మించి చేయలేని అంటే ఇక్కడ బడ్జెట్ చేతిలో ఉంది. ఆ రోజున ఉన్నటువంటి బడ్జెట్తో లెక్కగట్టినే చేశారు. చేస్తే ఏడాదికి 45,000 కోట్లు అప్పు అయింది. ఆ అప్పు రచ్చయింది. రోజు అప్పుల గురించినే పుస్తకాలు రాయడం బిగించేశారు. కాబట్టి ఈ దఫా అప్పులు మరీ ఎక్కువ చేయడానికి అవకాశం ఉండదు. రెండవది సంపాదన పరంగా ఎంత పెరిగిందో ఆ సంపాదనతో జీతాలు పెంచాలి, మిగతా ఖర్చులు పెరుగుతాయి. వాటిని కౌంట్ వేసుకుని పెంచారు, రాశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఈ కౌంట్ ఇదివరకు ఉండేది, ఏది మనం జాగ్రత్తగా చూసి చెప్పాలన్నట్టు. కానీ కరెక్ట్గా మేనిఫెస్టో టైంకి వచ్చేటప్పటికి పోనీయండి అయ్యి అని చెప్పేసేవాడు, ఆయన చేసేసేవాడు. ఇప్పుడు ఉచిత విద్యుత్ ఎందుకు ఇవ్వనన్నారు చంద్రబాబు గారు 99లో మేనిఫెస్టోనే కదా అది, కాంగ్రెస్ పార్టీది. అప్పుడు ఉచిత విద్యుత్ ఎందుకు ఇవ్వనన్నారు? అసాధ్యం, అది బట్టల మీద ఆరేసుకోవాలి దాని మీద. బట్ రాజశేఖర్ వచ్చి అమలు చేసి చూపెట్టాడు కాబట్టి సచ్చినట్టు ఇవ్వాల్సి వచ్చింది. అది అదే చంద్రబాబు నాయుడు వచ్చేటప్పటికి సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చెప్పి చేయలా, అదే ఇతను అమలు చేసి చూపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. డ్వాక్రా రుణమాఫీ రైతులకి చంద్రబాబు ఇస్తానన్నది ఇవ్వకపోతే జగన్ ఇస్తానన్నది ప్రతి ఏడాది ఇచ్చాడు కదా. 12,500 అన్నది 13,500 అది ఇచ్చాడు కదా, కేంద్రం దాంతో కూడా కలిపిన ఓవరాల్. కాబట్టి ఇతను ఏమంటాడు, నేను చెప్పేదే చేస్తానన్నదే చెప్తానంటాడు. ఆయన నన్ను నమ్మండి నేను చేయగలను అంటాడు, ఆయన నమ్మండి నేను చేపిస్తానంటాడు పవన్ కళ్యాణ్. వాళ్ళిద్దరితో మాకు సంబంధం లేదు, మా మేనిఫెస్టో వేరంటుంది బీజేపీ. తేడా. వీటితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల రూపంలో కానీ, లేదంటే వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి నడుస్తున్న వ్యవహారంలో కానీ అది కూడా ఒక పరీక్ష అవుతుందా? దాన్ని పెద్ద పట్టించుకోరా? ఖచ్చితంగా ఉంటుంది పరీక్ష. ఏదైనా ఎలక్షన్స్ అప్పుడు సామధాన భేద దండోపాయాలు పనిచేయదు, ఇక్కడ అస్త్రాలే. ఇదొక కార్పెట్ బాంబింగ్ చేశారు జగన్ మీద. మనకు కార్పెట్ బాంబింగ్ అంటారు. కార్గిల్లో యుద్ధం సందర్భంలో అప్పర్ హ్యాండ్ పాకిస్తాన్ వాడదు. ఎందుకంటే మనమేమో వాస్తవంగా ప్రతిసారి ఈ చలికాలం వచ్చినప్పుడు మనము కిందకి దిగిపోతాం, వాళ్ళు కిందకి దిగిపోతారు మంచుక పర్వతాల నుంచి. దిగిపోయిన తర్వాత మళ్ళీ చలికాలం అయిపోగానే పైకి ఎక్కుతాం. వాళ్ళు అట్టించి కాపలా కాసుకుంటారు, మనం ఇట్టించి కాపలా కాసుకుంటాం. కరెక్ట్గా ఆ టైంలో మన సైన్యం దిగిన టైంలో ముషరఫ్ సైనికాధికారిగా ఉండి మన ప్రాంతాలను ఆక్రమించేశాడు. అంటే మన పైన ఉన్నటువంటి తలకాయని వాడు ఆక్రమించాడు. అది శాశ్వతంగా దేశానికి నష్టం. అప్పుడు వాళ్ళని తీయాలంటే మనం పైకి ఎక్కుతుంటే అడిగి మనం కనబడుతూ ఉంటాం, కాల్చేతలు పడేస్తున్నాడు. చాలామంది చచ్చిపోయారు మన సైనికులు. దాన్ని ఇక పరిష్కారం ఎట్లా అంటే అప్పుడు మన సైన్యం చేసిన పద్ధతి ఏంటంటే కార్పెట్ బాంబింగ్. విమానాల్లో వెళ్ళి దాంట్లో మామూలుగా అక్కడ మంచు గడ్డగట్టుకుపోతుంది విమానాలు, కాబట్టి దాన్ని ప్రత్యేక ఇంధనం రష్యా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని దాంట్లో పెట్టి, ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర నుంచి అది కరగకుండా ఉండేటువంటి గడ్డగట్టుకుపోకుండా ఉండే ఇంధనం వాడతా ఆడ తీసుకెళ్ళి కుప్పలు తెప్పలు తీసుకెళ్ళి బాంబులు అక్కడ ఇసిరేసేవాళ్ళు. అది కార్పెట్ బాంబింగ్ అంటారనమాట. ఇప్పుడు అట్లాగే జగన్ మీద కార్పెట్ బాంబింగ్ చేశారు. ఒక పక్కన పవన్ కళ్యాణ్, ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు, ఇంకో పక్కన చెల్లెళ్ళిద్దరు, ఇంకో వైపున వచ్చేటప్పటికి ఉద్యోగులు, అట్లాగే సినిమాలు, మీడియా, ఇంతమంది కలిసి ఒక్కసారిగా అసలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసేశారు. ఓ రకంగా చెప్పాలంటే జగన్ గురించిన పాజిటివ్ రిపోర్టింగ్ సాక్షి రాసుకున్నది 5 రూపాయలు అనుకుంటే 95 రూపాయల తిట్లు చేశారు అతని మీద. అతన్ని 95 రూపాయల సరిపడినంత తిట్లు శాపనార్థాలు పెట్టారు. ఇవన్నీ ఖచ్చితంగా పరీక్షే, జనం కళ్ళెదురుగుండానే జరిగింది. అయినా జగనే కరెక్ట్ అని జనం నమ్ముతారా? లేదు ఈ 95% తిట్లు శాపనార్థాలే కరెక్ట్ అని నమ్ముతారా? ఇది కూడా పరీక్షే.
విప్లవాత్మక మార్పులకు సంబంధించిన దాకా చిన్న బ్రేక్ తీసుకుందాం. కంటిన్యూటీ ఏంటి అంటే 2019 ముందు ఆయన తీసుకురాబోయే విప్లవాత్మక మార్పులు నవరత్నాల రూపంలో చూపించారు. దాన్ని నమ్మే ప్రజలు ఓట్లేశారు అనేది ఒక, ఇంకా వేరే కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు 2024 ఎన్నికల ముందు చూస్తూ ఉంటే విప్లవాత్మక మార్పులు ఎవరొస్తే వస్తాయి అంటే టీడీపీ మేనిఫెస్టో ఒక్కటే కనిపిస్తుంది. సూపర్ 6 మేనిఫెస్టోలోనే కనిపిస్తున్నాయి ఆ మార్పులు. ఓకే, అవి వస్తాయా లేదా, అమలు చేయగలుగుతారు లేదనే సెకండరీ. ఇప్పుడు ఎన్నికల ముందు జనాలకు కనిపించేది ఒక్కటే. అప్పుడు అదే ఆలోచనతో ఉన్న జనం ఇప్పుడు కూడా ఆ మార్పుల కోసం ఆలోచిస్తే ఏంటి పరిస్థితి? తేడా ఉంది. సూపర్ 6 మేనిఫెస్టో అభివృద్ధికి సంబంధించింది కాదు, సంక్షేమ పథకాల ఎక్స్పాన్షన్ 2.0, వైసీపీ 2.0 అంతే కదా. అది అభివృద్ధికి కొలమానం ఎట్లవుతుంది? అభివృద్ధి అనేటువంటి దానికి ఆల్రెడీ ఇతను ఒక స్ట్రక్చర్ తీసుకువెళ్ళిపోయాడు గ్రౌండ్ లెవెల్కి. ఇవాళ ఒక మధ్యతరగతి మహిళ ఈబీసీ నేస్తం, కాపు నేస్తం పొందే మహిళ ఇదివరకు మనకు తెలుసు, మన ఇళ్లలోనే నానిస్తే డబ్బులు అమ్మ ఆ రూపాయలో నుంచి 10 రూపాయల్లో నుంచి మనకు ఒక 10 రూపాయలు పావలానో ఇవ్వాలి. అదే కదా సుదీర్ఘకాలం పాటు చేయి జాచి తీసుకోవాల్సిందే కదా భర్త దగ్గర, లేదా చేయి జాచకుండా తండ్రి ఇస్తే తీసుకోవడం. కానీ మధ్యతరగతి జీవితాల్లో డబ్బులు అంత ఉంటాయా? ఇది అప్పనంగా ఇవ్వగలిగిన స్టేజ్ ఉంటుందా? బట్ ఇవాళ అయితే ఆ మహిళకి అమ్మఒడి రూపంలోనో, చేయూత రూపంలోనో, లేకపోతే ఆ మధ్యలో వచ్చినటువంటి వివిధ పథకాల రూపంలో కొంత డబ్బులు వచ్చినాయి. ఈవీసీ నేస్తమో ఇట్లాంటి ఒక 50,000 రూపాయల దాకా వచ్చినాయి అనుకుందాం. అంటే దగ్గరగా నెలకు వచ్చేటప్పటికి ఒక 8,000 వేసుకుందాం, లేదా 5,000 వేసుకుందాం, 12,500 వేసుకుందాం, లేదా 4,000 వేసుకుందాం. ఓ 4,000 అంటే రోజుకో 100 రూపాయలు అయితే ఉన్నట్టే కదా. రోజుకో 100 రూపాయలు చేతిలో ఉంటే ఓ 5 రూపాయలు 10 రూపాయలు పిల్లలకి ఇవ్వడం కష్టం కాలేదు కదా. పిల్లలకి బైకులు కొనిపెట్టగలిగారు, ఇంట్లో సామాన్లు కొనుక్కోగలిగారు, ఇది ఒకటి నడిచింది. ఇక్కడ దీని ఇంపాక్ట్ లేబర్లో ఏమైంది? ఎవరైతే కూలీలు లేకపోతే ఇతరత్ర పనిచేసుకునేటటువంటి వర్గాలు, అల్పాదాయ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒక స్థైర్యం వచ్చింది. అంటే ఇదివరకు పనిస్తేనే బ్రతుకుతాం అన్నటువంటి స్టేజ్ నుంచి ఇవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు పని కాస్ట్ పెంచారు. ఒక ముఠా మేస్త్రి ఇదివరకటి రోజుల్లో 500 తీసుకునేవాడు ఇప్పుడు 900 రూపాయలు తీసుకుంటున్నాడు. ఒక మన భవన నిర్మాణ కార్మికుడు ఇదివరకు 200 300కు వచ్చే అతను ఇప్పుడు 500 రూపాయలు తీసుకుంటున్నాడు. పని మనిషి ఇదివరకు 1,500 అయితే ఇప్పుడు 5,000 అడుగుతోంది. ఇట్లాగ రేట్లు పెరిగినాయి. ఇది ఒక వర్గానికి నచ్చట్లేదు. అదే సందర్భంలో వాళ్ళ ఆర్థిక స్తోమత వెల్ సెటిల్డ్ అయింది. వెల్ సెటిల్డ్ అంటే సాంతం కోటీశ్వర్లు గారు, కానీ ఓ సొంత ఇల్లు వస్తుంది, వాళ్ళకి స్థలం వచ్చేసింది, ఇల్లు కట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. అట్లాగే వాళ్ళు బండి కొనుక్కోవడమో మంచి బట్టలు కొనుక్కోవడమో చేశారు. ఇంతకంటే మంచి జీవితం చంద్రబాబు దగ్గర వస్తుంది అనుకుంటే అటుకే వెళ్తారు నమ్మితే. లేదు ఆయన చెప్తాడు కానీ చెయ్యడు, ఇంతకుముందు చేయలేదని నమ్మారు అనుకోండి, ఇటుకేస్తారు. ఇది ఒక ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్లో చూస్తే ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పు డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి తేడా ఏంటంటే, బాబు ఏమంటున్నారంటే అమరావతిని డెవలప్ చేసి అక్కడ ఒక సంపద సృష్టించే కేంద్రం చేస్తాను, 100 కొద్ది పరిశ్రమలు వచ్చేస్తాయి, దాంతో వచ్చేస్తాయి అంటున్నారు. ఒక బిల్డింగ్ కట్టడానికి ఎన్నేళ్ళు పడుతుంది? ఒక్క అమరావతిలో 3 బిల్డింగ్లు కట్టడానికి 5 ఏళ్ళు పట్టింది అంతే కదా. ఇప్పుడైనా పరిశ్రమ పెట్టడం అంటే గాల్లో నుంచి ఆంబోం బుష్ అంటే రాదు కదా. కాబట్టి ఇంకోటి, చంద్రబాబు ఉన్నప్పుడు రెవెన్యూ లోటు ఉండేది, చంద్రబాబు దిగిపోయాక ఆ మిగులు బడ్జెట్ వచ్చింది. ఎట్లాగా? ఆయన ఏం చెప్తాడు, నేను ఆ సంపద సృష్టించబట్టి నువ్వు బాగుపడ్డావు అంటాడు ఆయన కదా. కాబట్టి ఇప్పుడైనా ఈ 5 ఏళ్లలో వర్కౌట్ కాదు, ఈయన ఒకవేళ ఎన్ని కట్టినా. ఇక్కడ 2 ఆస్పెక్టుల్లో జగన్ కాన్సెప్ట్ కరెక్ట్గా ఎక్కడ ఉందంటే, ఒకటి విశాఖపట్నం, ఇందులో మనం పెట్టే పెట్టుబడి ఏం లేదు. ఇక ఆల్రెడీ సీఎం కార్యాలయం ఉంది, మిగతాది అయితే గీతే నాకు తెలిసి ఒక 5,000 కోట్లు ఖర్చు అవుతుంది ప్రభుత్వ కార్యాలయాలన్నీ కన్స్ట్రక్షన్. 5,000 కోట్లతో చక్కగా చేసుకోవచ్చు. ప్లేస్ ఉంది మనకు, అక్కడ కొనుక్కోనక్కర్లా, సేకరణక్కర్లా, అద్దెలు తీసుకోనక్కర్లా, నడిచిపోతుంది. లేదా ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని భవనాలు ఉన్నాయి, అవి తీసుకుంటారు, వాడుకుంటారు, గవర్నమెంట్ నడిపేసుకోవచ్చు అక్కడ. నెంబర్ 1. దానివలన ఇక్కడ మనకిప్పుడు విజయవాడ, గుంటూరు ఈ చుట్టుపక్కల ప్రభుత్వ కార్యాలయాల పేరుతో అనేక అద్దెకి తీసుకున్నారు. దగ్గరగా 3,000 కోట్ల నుంచి 5,000 కోట్ల అద్దెలు కడుతున్నాం మనం భవనాలకి. అవన్నీ ఏ వర్గపు వాళ్ళయ్యని నేను చెప్పను. కొన్ని కులపు వర్గాల వాళ్ళకి సంబంధించిన భవనాలు వాళ్ళు కట్టించి ఇచ్చారు, వీళ్ళు వాడుతున్నారు. అవన్నీ ఈ డబ్బులు వీళ్ళకి పోతాయి, ప్లస్ అవి ప్రభుత్వానికి మిగులుతాయి.
ఇది ఒక ఆస్పెక్ట్, సంపాదన అనేటువంటిది ఒక ఆస్పెక్ట్. రెండోది అప్పుడు ఆటోమేటిక్గా ఇండస్ట్రియల్ గ్రోత్ అన్నటువంటిది ఒక క్యాపిటల్ బేస్డ్ గ్రోతే కదా. మనం హైదరాబాద్ గురించి చెప్తోంది, చెన్నై గురించి చెప్తోంది, బెంగళూరు చెప్తోంది, ఇట్లాంటివన్నీ ముంబై కానీ అట్లాంటి ఒక క్యాపిటల్ బేస్డ్ గ్రోత్ ఇంపాక్ట్ ఉంటుంది. రెండవది ఏంటంటే మన ఫీల్డ్ లెవెల్లో నేను అబ్జర్వ్ చేసినటువంటిది, ఇప్పుడు విజయవాడ కార్పొరేషన్ టెన్షన్ పడదు ఎక్కువగా డబ్బులకి. ఎందుకని అంటే కమ్యూనిస్టులు పరిపాలించిన టైంలో, టి వెంకటేశ్వరరావు గారు పరిపాలించిన టైంలో హడ్కో లోన్స్ అవి తీసుకుని విజయవాడలో పెద్ద ఎత్తున షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు అనేక ప్రాంతాల్లో. ఇప్పటికీ కొన్ని అట్లా ఖాళీగా పడున్నాయి. అది సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల. అంటే కాంప్లెక్స్ బాగానే ఉంది, అద్దెలకి ఇచ్చే విభాగం టౌన్ ప్లానింగ్ గోల్డ్ సరిగ్గా బుర్రలు పెట్టక మా జీతం మాకు వస్తుంది కానీ అది వదిలేయడం వల్ల ఇప్పటికి కొన్ని ఖాళీగా ఉన్నాయి. కానీ 95 to 98% ఆక్యుపెన్సీ ఉంది. అలాగే ఇప్పుడు మీకు కాళేశ్వరం మార్కెట్ అని వింటుంటాం కదా రెగ్యులర్గా. కాళేశ్వరం మార్కెట్, వస్త్రలత, ఇవన్నీ రెగ్యులర్ ఇన్కమ్. అవి అద్దెలు కట్టాలి వాళ్ళు. ఈ అద్దెల లెక్కన వాళ్ళకి దాదాపు 100 కోట్ల రూపాయల డబ్బులు వచ్చేస్తుంది, ఫిక్స్డ్ ఇన్కమ్. అది కార్పొరేషన్కి ఫెర్చింగ్. ఇక మిగతాది ప్రజల మీద పన్నులు అయ్యి ఎక్కువ వేయకుండా అది కాపాడుతుంది. అట్లాంటిది రాష్ట్రానికి ఇన్కమ్ ఏముంది అంటే ఇప్పుడు ఇతను చేస్తున్నటువంటి ఈ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, వీటి వలన వచ్చేటువంటిది. దానివల్ల ఏమవుతుంది, అవి ఏం చేశాడు, గవర్నమెంట్ సెక్టార్లో పెట్టాడు. మామూలుగా ప్రైవేట్ సెక్టార్లో ఇస్తే మనకు ఆ పన్ను కట్టడం తప్పించే ఉండదు. ఇప్పుడు దీంట్లో రేపు ఈ వచ్చాక ఆపరేషన్స్ గవర్నమెంట్ నడిపితే ఇన్కమ్ ఎవరికి వస్తుంది, అటు వస్తుంది ఆపరేషన్స్ ఇన్కమ్, లేదా ఎవరికన్నా లీజుకి ఇస్తే లీజ్ ఇన్కమ్ వస్తుంది, లేదంటే కనుక మళ్ళీ ట్యాక్స్ వస్తుంది. బోత్ సోర్సెస్ ఇక్కడ. ఇది ఒక మంచి ఇన్కమ్ అవుతుంది. ఇది పర్మనెంట్ ఇన్కమ్గా పడి ఉంటుంది కదా రాష్ట్రానికి. ఇది కంపల్సరీగా నాకు తెలిసి ఇంకో 2 ఏళ్లలో పూర్తవుతాయి. అది ఈయన వస్తే కొద్దిగా లేట్ చేయిస్తారు కావాలి, లేదా మేబీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. లైక్ ఇప్పుడు అదానిని తిట్టిన వాళ్ళు రేపు అదానికి ఇవ్వచ్చు, అప్పుడు అదాని పెట్టుబడులు పెట్టాడని చెప్పచ్చు అప్పుడు, లేదా ఇంకెవరికైనా పోర్టులు రాసి ఇవ్వచ్చు. అట్లాగే జరుగుతుంది. బట్ ఇన్కమ్ సోర్స్ అయితే పర్మనెంట్ స్ట్రక్చర్ కోసం ప్రిపేర్ చేసుకున్నాడు. రెండవది జగన్ తన వాళ్ళకి తినిపించాలి అనుకుని ఉంటే ఇప్పుడు ఏంటది మన సచివాలయాలు ఉన్నాయి, 100కి 80% సచివాలయాలు బిల్డింగ్స్ కట్టి పెట్టారు, ఒక 20% అద్దెలకు ఉన్నాయి. తన వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చుకున్నాడా మేబీ నాకు తెలియదు. ఇచ్చుకుని ఉంటే అది వాళ్ళకి దోచిపెట్టినట్టు. అయితే అద్దెలు స్వల్పం ఉంటాయి, కానీ అవి కూడా పూర్తి చేసేయాలి అతను. మిగతాయి కూడా గ్రామీణ ప్రాంతాల్లో అయితే అద్దెకి తీసుకోవాలి, పట్టణ ప్రాంతాల్లో కొన్ని అద్దెకి తీసుకున్నాడు నాకు తెలిసి. అవి పూర్తి చేయాల్సి ఉన్నాయి స్ట్రక్చర్. అప్పుడు దాని మీద పెడుతున్న డబ్బులు మిగిలినట్టే కదా. ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే నాకు అర్థమైనంత వరకు ఇతని పర్మనెంట్ ఇన్కమ్ సోర్సెస్ కింద ఆరోగ్యశ్రీకి 1000 కోట్లు ఖర్చు పెడుతున్నాను. సరే అది లేట్ అవుతున్నది, అది కాదని నేను. ప్రైవేట్ ఆసుపత్రులే వీటితో బ్రతుకుతున్నారు ఇప్పటిదాకా, దాంతోనే గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు ఇతని ఆలోచన ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులు ఇతని మీద కోపం కూడా అదే. బిల్లులు పెండింగ్ అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఇతను నెక్స్ట్ చేయబోతున్నటువంటిది వాళ్ళకి కోపం వస్తుంది. ఏంటయ్యా అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ సెట్ చేస్తున్నారు కదా, ఫ్యూచర్లో గవర్నమెంట్ హాస్పిటళ్లలోనే డాక్టర్లకి అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చి ఈ ఆపరేషన్స్ ఇవన్నీ అక్కడ పెట్టాలన్నటువంటి ప్లానింగ్ చేస్తున్నాడు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టేస్తే చాలు కదా. ఇప్పుడు జీతం వస్తుంది రెగ్యులర్గా, పైన ఒక ఆపరేషన్కి ఒక 5,000 ఇస్తానంటే డాక్టర్కి హ్యాపీనే కదా, అతని డ్యూటీ అతను చేస్తాడు, అదనంగా ప్రోత్సాహం వచ్చినట్టు కదా. లేదు కన్సల్టెన్సీ డాక్టర్ల కింద పిలిపించుకుని ఆపరేషన్కి బయట ప్రైవేట్ హాస్పిటల్కి ఎంత ఇవ్వాల్సి వస్తుంది, ఒక 2 లక్షలు 3 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ 50,000 తీసుకొని పోండి మీరు డాక్టర్ గారికి. ఇప్పుడు చాలా ప్రైవేట్ హాస్పిటల్ ఏం చేస్తున్నాయి, హాస్పిటల్లో పెట్టుకుని వేరే హాస్పిటల్ డాక్టర్ని పిలిపించుకుని ఆపరేషన్ చేపిస్తున్నాయి. వాళ్ళకి ఇచ్చేది 25,000 50,000. అదేదో ఇక్కడ ఇస్తాడు ఇతను, ఇచ్చేస్తే వాళ్ళు వచ్చి చేస్తారు కదా. ఇక్కడ ఈ అదనంగా అవుతున్న ఖర్చు ఏంటి, రెంటు, ఈ ఇతర ఖర్చు ఏదైతే ఉందో ఒక 2.5 లక్షల్లో ఆపరేషన్కి అవుతున్న డాక్టర్ గారికి అవుతున్నది 50,000 అయితే మిగతా 2 లక్షలు ఎక్స్ట్రానే, అవన్నీ మిగులుతున్నది కదా ఇక్కడ. అదొక బెనిఫిటే కదా దీంట్లో. ఇట్లాంటిది ఇన్కమ్ సోర్సెస్ ఆలోచించాడు. కాకపోతే అతను గెలిస్తే మాత్రమే ఇవన్నీ సాధ్యం. మరొక అంశం ఏంటంటే 5 ఏళ్లలో న్యాయపరంగా ఆయన ఎదుర్కొన్న చిక్కులు కానీ లేదంటే ప్రతిపక్షం
డామినేట్ చేస్తూ కొన్ని సాధించిన విజయాలు మొదటి నుంచి చూసుకుంటే అమరావతి రైతులు చేసిన ఉద్యమాలు కానీ, ఈయన రాజధానికి సంబంధించి అడుగడుగున ఎదురైన ఆటంకాలు కానీ, అడ్డంకులు కానీ, ఒక రకంగా చివరికి వచ్చేసరికి ఇంక లాస్ట్కి వచ్చేస్తున్నాం అనేసరికి చంద్రబాబు గారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టించడం, ఒక రకంగా మానసిక సంతృప్తి చెందారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పోరాటంలో? లేదు తన పై చేయి సాధించగలిగాను ఫైనల్గా అనుకున్నారా? ఇది ప్రజల్లో ఎటువంటి ఎఫెక్షన్, రేపొద్దున్న ఎటువంటి ప్రభావం ఉంటుంది? ఖచ్చితంగా అది చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం అనేది తెలుగుదేశం వాళ్ళందరిలో ఆగ్రహాన్ని రగిలించింది. అప్పటిదాకా ఏమవుతుందో రాజకీయాలు, మనం ఎందులే, మనం ఏంట్లే అన్నటువంటి వాళ్ళు అందరూ కసితో వచ్చి వాళ్ళు పనిచేస్తూ జగన్ ఎలాగైనా ఓడించాలని హైదరాబాద్లో కూర్చున్నోళ్ళు, అమెరికాలో కూర్చున్నోళ్ళు ఇక్కడ వాళ్ళకి ఫోన్ చేసి ప్రతి ఒక్కళ్ళకి ఈ ఒక్కసారి మేము చెప్పిన వాళ్ళకి ఓటేయండి అని అడుగుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఇష్యూ అంత కీలకం వాళ్ళకి అయ్యింది. ఆ స్టేజ్ రావడానికి కారణం ఆయన అరెస్ట్ చేయడం. బట్ అరెస్ట్ చేసిన దాంట్లో రైటా రాంగా అంటే అది రాంగ్ అయ్యి ఉంటే కోర్టే కొట్టేసేది కదా కేసు. ఎలవుడు కదా, స్టిల్ నో కంటిన్యూ అవుతుంది కదా. 17A కింద తీసేయమన్నారు తప్పించి వీళ్ళు కూడా తప్పు చేయలేదు, ఆయన అవినీతి దర్యాప్తు జరగమని చెప్పట్లేదే, సిబిఐ దర్యాప్తు అడగలేదే. మిగతా అన్ని సిబిఐ దర్యాప్తు చేయమని అడిగేవాళ్ళు, దీంట్లో సిబిఐ దర్యాప్తు చేయొచ్చమని ఎందుకు అడగట్లేదు? దట్ మీన్స్ అక్కడ జరిగింది. ఇదివరకటికి ఇప్పటికి తేడా ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు వైసీపీ వాళ్ళకి అదో మానసిక సంతృప్తిని ఇచ్చింది. జగన్ జైల్లో పెట్టించినటువంటి చంద్రబాబుని జగన్ జైల్లో పెట్టించాడు అంతే. ఇది సామాన్యులకి ఏంటి, అది వేధింపు అని ఫీల్ అవుతారా? అది అనుకునేటట్టయితే జగన్కి 2014 గెలవాలి. సామాన్యుడు ఆ ఇష్యూని సీరియస్ గా తీసుకోలేదు, అది వేధింపు అనుకోలా. ఎవడు పాపం ఆడికి తగులుతుందిలే అనేటువంటి రూట్లోనే పోయారు సామాన్యుడు. అని పెట్టాడు, ఈయన పెట్టుకున్నారు, వాళ్ళు చేస్తున్నారు, మనకెందుకులే అనుకున్నారు. కాబట్టి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి అదేం లేదు. కాబట్టి ఇక మిగతాది అంటారా మీరు అన్నట్టు లీగలు ఇవన్నీ కూడా వీటిట్లలో 100కి 20% మాత్రమే ఇతనికి సక్సెస్, 80% ఫెయిల్యూర్. అది ఖచ్చితంగా వాళ్ళ క్యాడర్లో కూడా ఉంది ఆ ఫీలింగ్. అంటే అది కూడా మొదట్లో బాగా ఫెయిల్యూర్, తర్వాత కొంచెం సాధించగలిగారు, అమరావతి రైతులను అడ్డుకోవడం కానీ ఇవన్నీ. కాబట్టి అవన్నీ కూడా అది జనాలకి సంబంధించి పార్టీల వారి చర్చ ఉంటుంది కానీ సాధారణ ప్రజలకి చర్చ ఉండదు. అది లీగల్ గా జగన్కి మొట్టికాయలు, మొండి దెబ్బలు ఇట్లాంటివన్నీ పత్రికల్లో రాసుకోవడానికి బాగుంటది కానీ అదేదో తప్పు చేసిన క్రూరత్వం అనేటువంటిది, ఇది మీరు చెప్పినట్టు వివేకానంద రెడ్డి కేసు దాంట్లో ఖచ్చితంగా చర్చ నడుస్తుంది. అది కూడా ఒక రకంగా కడప వరకు ఉంటుందేమో ప్రభావం, రాయలసీమ జిల్లా వరకు. 2024 ముందు మరొక ఊహించిన ఎదురు దెబ్బ ఏదైనా ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళతో కలవడం. ఒక రకంగా పవన్ వల్ల తగ్గే స్కోర్ ఎంత జగన్మోహన్ రెడ్డికి? అది చెప్పలేము. అంటే పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుంది అనేటువంటిది ఈ ట్రిప్ తేలిపోబోతోంది. ఎందుకంటే ఒకటి నైరాశ్యంలో ఉన్నటువంటి తెలుగుదేశానికి ఊపిరి పోసింది మాత్రం పవన్ కళ్యాణ్. ఎందుకంటే అది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఓ పక్కన చంద్రబాబుని జైల్లో పెట్టినటువంటి సందర్భం కావచ్చు, లేదా బాబుని టార్గెట్ చేసి కొడుతున్నటువంటి సందర్భంలో ఏంటనేది అర్థం కాని పరిస్థితులలో. రెండోది ఏంటంటే ఇతను సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాడు, కరప్షన్ ఏదన్నా ఉంటే ఏ గొడవ చేయొచ్చు. డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్, ఇందులో కరప్షన్ ఎక్కడ ఉంది? వాలంటీర్ వ్యవస్థ ఇంటికి వెళ్ళి ఇస్తున్న దాన్ని పబ్లిక్ హర్షిస్తున్నారు. అవి రెండు ఎప్పుడైతే జరిగిపోయిందో అసలు మనదేంటి పరిస్థితి అని అర్థం కాలేదు వీళ్ళకి. ఎందుకంటే జనం చేతికి రూపాయి ఇస్తున్నాడు, అట్లాగే పరిపాలన ఇంటికి తీసుకొచ్చాడు. ఇవి రెండింటి వద్దని చెప్తే జనం కొడతారు, అది అతనికి పాజిటివ్ అవుతుంది. రెండో పక్కన తెలుగుదేశాన్ని నరనరాన కొడుతున్నాడు, కౌకు దెబ్బలు కొడుతున్నాడు, బయటికి చెప్పుకోలేని మంట పుట్టిస్తున్నాడు. అందులో వీళ్ళ ఆర్థిక స్తోమత మీద కొడుతున్నాడు, వీళ్ళ ఆర్థిక మూలాల మీద కొడుతున్నాడు. ఇంజనీరింగ్ మెడికల్ కళాశాలలకు ఫీజులు తగ్గించాడు. అది ఒక రకంగా అంటే ఇప్పటిదాకా రోజుకి 1000 రూపాయలు మిగుల్చుకున్నాం అనే వాడికి 100 రూపాయలు తినాల్సిన పరిస్థితి వచ్చింది. ముందు నుంచి 100 రూపాయలు వస్తే లాభం పెద్ద ప్రాబ్లం అనవద్దు, 100 కదా నాకు లాభం అని. కానీ 1000 రూపాయలు తిన్నోడు 100 రూపాయలకి రావడం అంటే నష్టపోయినట్టే ఫీల్ అవుతాడు. ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి, రియల్ ఎస్టేట్ ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి, మెడికల్ ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి. ఇట్లాగా వీళ్ళ ఒక సెక్టార్ ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి. ఆ వర్గం అంతా కూడా ఇప్పుడు ఒక్కటవుతున్నటువంటి సందర్భంలో యాక్చువల్గా వాళ్ళందరికీ ఏదో జనం మీద ప్రేమ కాదు కనబడేటువంటిది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కైనా జనం మీద ప్రేమ కాన్సెప్ట్ కాదు ఇది. జనం మీద ప్రేమ అయితే వాలంటీర్ని నిందించకూడదు, సచివాలయ వ్యవస్థను నిందించకూడదు, ఇంటికి వచ్చే సర్వీస్ని నిందించకూడదు. అతనికి జగన్ మీద వీళ్ళందరికీ ఒక ద్వేషం ఏంటంటే ఇదే విధానం కంటిన్యూ అయితే చాలా ప్రమాదకరం. ఎవరికంటే వీళ్ళ వ్యవస్థలకి, వైద్య వ్యవస్థకి, ప్రైవేట్ వైద్య వ్యవస్థకి, ప్రైవేట్ విద్యా వ్యవస్థకి,
ఎందుకంటే వాళ్ళ ప్రైవేట్ స్కూళ్ళు ఈ గవర్నమెంట్ స్కూళ్ళు బాగుపడుతుంటే ఇప్పుడు టాప్ 10లో గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి 5-6 వచ్చినాయి 10th క్లాస్. అప్పుడు ఏముంటుంది ఇంకా రేపొద్దున ఇదివరకు 1 1 1 2 2 2 అని చదువుకునేటటువంటిది ఇక్కడే జరుగుతుంది. ఇంకోటి ఒక చక్కటి యూనిఫాము చక్కటి వాతావరణం ఉన్నప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలుతో పోటీ పడుతున్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థల కంటే డెవలప్ అయ్యి ఉన్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థలు చూస్తాం మనం, కార్పొరేట్ కాకుండా ఉన్నాయి. కార్పొరేట్ కానీ ప్రైవేట్ విద్యా సంస్థలతో పోల్చితే ఈ బాగున్నాయి గవర్నమెంట్ స్కూల్స్. ఇది జరిగితే ఒక సెక్టార్ ఉపాధి కోల్పోతుంది. కాబట్టి అట్లాంటి సెక్షన్స్ అంటే వాళ్ళందరి దృష్టి ఎట్లా ఉంటుందంటే ప్రభుత్వం ఉండాలి, ప్రైవేట్ ఉండాలా, ఒకటి ఏడుస్తూ ఉండాలా, అప్పుడే కదా మనం బాగుపడేది అనేటువంటి రూట్ ఉంటుంది. అంటే పేదరికం లేకపోతే ధనవంతుడు గొప్పతనం ఎట్లా తెలుస్తుంది? అందరూ సమాన స్థాయిలో ఉంటే ఎట్లుంటది? నచ్చదు సమాజానికి. అది ఆ సెక్షన్ అంతా కూడా చాలా కసిగా ఉన్నారు. ఆ కసి అనేటువంటిది జగన్ ఎట్టి పరిస్థితిలో గద్దె దించాలనుకుంటున్న వేళ వాళ్ళకి అంది వచ్చిన అస్త్రం పవన్ కళ్యాణ్. ఒక రకంగా చాలా బలంగా ఉన్నాం, కూటమి కట్టి చాలా బలమైన నిర్ణయం తీసుకుంటున్నాం అనుకున్న కూటమి ముందున్న ఒక బిగ్ టాస్క్ ఏంటి? ఖచ్చితంగా గెలవడమే టాస్క్, అంత మించి ఇంకే ఉంటుంది. ఖచ్చితంగా గెలవడం, భారీ మెజార్టీతో గెలవడం. 160 స్థానాలు గెలవాలనుకుంటున్నారు వాళ్ళు. ఆ గెలవాలంటే జగన్ అనేటువంటి వాడు మంచోడు కాదన్నట్టు ప్రొజెక్ట్ చేయగలిగారు, సక్సెస్ అయ్యారు. ఆ విషయంలో భారీగా చర్చ రప్పించారు. జగన్ అట్లాంటి వాడు, రాక్షసుడు, దుర్మార్గుడు, సైకో, ఇలాంటి పదాలు ఇదివరకు నిషేధం మామూలుగా. ఆ పదం చిన్న నోరు జారితే రచ్చరచ్చ నడిచే రోజులు. ఇప్పుడు అది మాట్లాడకపోతే అసమర్థుడైనటువంటి రోజులు. ఇదివరకటి రోజుల్లో మందు తాగేవాడిని చూస్తే అసహించుకునేవాడు, ఇప్పుడు మందు తాగనోడిని చూస్తే చికాకు పడుతున్నారు. అట్లాగే ఇవాళ రోజున ఈ సైకోలు ఇట్లాంటి పదాలన్నీ కూడా విపరీతంగా వాడేస్తారు. కానీ చంద్రబాబు గారు ముందున్నది నమ్మకం అనే లైన్ దాటి ప్రజలు వస్తారా లేదా అనేది. నజరానాలతో నమ్మకం సాధిస్తారా? కూటమి కట్టాం, పవన్ కళ్యాణ్ వెనుకున్నారు, లేదంటే కేంద్రం సపోర్ట్ ఉంది, అది చూసి నమ్మకం సాధిస్తాం? అన్నీ కలిపితేనే. ఒకటి, సంక్షేమ పథకాలు జగన్ కంటే ఎక్కువ ఇస్తాం. రెండోది, జగన్ మంచోడు కాదు, అతని చెడ్డోడు, మీ అందరి ఆస్తులు లాగేసుకుంటాడు, మీరు నమ్మండి. పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నాడు చూడండి, బీజేపీ కూడా చెప్తోంది చూడండి. కాబట్టి అతను మంచోడు కాదు, అతన్ని పరిపాలించనివ్వద్దు. చంద్రబాబుకి ఇచ్చేస్తే 14 ఏళ్ళ అనుభవం ఉంది. ఈ హామీలకి షూరిటీ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్. కాబట్టి ఇద్దరున్నారు తోడు. ఇంకోటి, ఏదైనా పనులు ఇట్లాంటివి కావాలంటే కేంద్రం నుంచి సహకారం ఉంటుంది బీజేపీ. కాబట్టి ఇంత జట్టు కట్టాం కాబట్టి ఇంత స్ట్రాంగ్ ఉన్నాం. అతను మంచోడు కాదు, ప్లస్ అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నం చేసేసాడు. ఇప్పుడు నేను చెప్పిన తరహాలోనే చిన్నాభిన్నం. వాళ్ళ దృష్టిలో వేరేగా చెప్పచ్చు బయటికి ప్రొజెక్షన్. కానీ ఏ వ్యవస్థలు అయితే ఆర్థికంగా సుదీర్ఘకాలం పాటు సంపాదించుకున్న వర్గాలకి చెక్ పెట్టాడు. కాబట్టి అవన్నీ ఆ వ్యవస్థలనే కుప్పకూల్చినట్టు, కునారెలా చేసినట్టు వాళ్ళ దృష్టిలో. కాబట్టి అట్లాంటి వాడు రాక్షసుడే. కాబట్టి రాక్షసుడి నుంచి రాష్ట్రానికి ముక్తి కల్పించేటువంటి దేవతలు త్రిమూర్తులు అటు వాళ్ళ ముగ్గురు. అదే జనానికి తీసుకెళ్తున్నారు. దానికి పవన్ కళ్యాణ్ తోడు. మొదటి నుంచి సోషల్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ చేతితో పట్టుకుని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా మంత్రులకు మంత్రి పదవులు 2 సార్లు ఇచ్చిన ఇదంతా కూడా చివరి సీట్ల పంపకాల విషయానికి వచ్చేసరికి మాత్రం ఇద్దరు కూడా దాని మీదే డిపెండ్ అయ్యారా? అది ఎవరికి కలిసి వస్తుంది? ఖచ్చితంగా సోషల్ ఇంజనీరింగ్లో అదొక పార్ట్. ఏంటి అంటే కుల సమీకరణాలు మొత్తం. నేను అనేది ఇంకా ఒకటి, ఇవాళ జగన్ వేసిన అస్త్రం రకంగా పాశుపతాస్త్రం అనాల, బ్రహ్మాస్త్రం అనాల, ఏమైనా సరే అంటే ఫైనల్ అస్త్రం ఆయన దగ్గర ఉన్నది. ఇతను చేసినటువంటి ఈ సిస్టమ్కి ఇప్పుడు చంద్రబాబుకి పరీక్ష ఏంటంటే ప్రజలకు కూడా పరీక్ష. ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్. జగన్మోహన్ రెడ్డి ఇంత సంక్షేమం ఇచ్చాడు, పోనీ గతంలో ఎవరన్నా ఇస్తే అంతకంటే ₹1 ఎక్కువ ఇచ్చావు, నువ్వేం అయిపోతావు తొక్క అంటారు, అంతే కదా. కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అయితే ఇట్లా లేదు కదా. ఇన్ని లక్షల రూపాయలు జనం చేతికి వెళ్ళడం అనేది ప్రతి కుటుంబానికి మినిమం 2 లక్షలు అయితే వచ్చినాయి. అందరికంటే మనలాంటి వాళ్ళకి రావలేదు, కానీ సాధారణంగా పేదలు 90% మందికి అయితే 89-90% మందికి వచ్చినాయి. ఇప్పుడు లేదు ఇతనికి కాదు అని చంద్రబాబు కోటేశారు అనుకుందాం. అప్పుడు చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు అమలు చేస్తాడా? ఎందుకు? ఇచ్చిన వాడి కోటేయలేదు, మనకెందుకు వేస్తారు రేపు పొద్దున? కాబట్టి అని చెప్పి పక్కన పెట్టలా. ప్రాక్టికల్గా మాట్లాడుకున్నాం. ప్రాక్టికల్గా అంతిస్తేనే వాడని అంటారు వాళ్ళ భాషలో. వాడు అంతిస్తేనే ఓటైనవాడు రేపు పొద్దున మరవిస్తే మాత్రం ఓటేస్తాడని ఎందుకు నమ్ముతాం? ఎమోషనే కావాలి. అప్పుడు ఎమోషనే పీక్ స్టేజ్ అవుతుంది. రెండవది వచ్చేటప్పటికి ఈ టైంలో వచ్చి వీళ్ళు చూపించేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి చెప్పేటటువంటి అభివృద్ధి ఏంటి? ఆల్రెడీ
ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నీ అభివృద్ధే కదా అంటాడు. చంద్రబాబు నాయుడు చెప్పే అభివృద్ధి ఏంటి? అమరావతి కడితే అభివృద్ధి అని చెప్తాడు. కాబట్టి ఈ అనుభవం ఉన్నటువంటి నేనైతే హైదరాబాదును తయారు చేయగలను కాబట్టి అన్నటువంటి పాయింట్ చుట్టూతోనే కూటమి ఫార్ములా ఉంది. ఇతని ఫార్ములా ఇది ఒక దశల వారీ జరిగేది, వైజాగ్ బేస్డ్ డెవలప్మెంట్ అయితేనే సాధ్యం అన్నటువంటి ఈ రెండింటి మధ్యనే పోరాటం నడుస్తుంది. విజన్కి గతానికి మధ్య వ్యత్యాసం చూడాల్సిన అవసరం ప్రజల ముందు ఇప్పుడు కనిపిస్తుంది. విజన్ అంటే బాబు, బాబు అంటేనే విజన్ అంటారు. ఈ విషయానికి వచ్చేసరికి పెద్దగా విజన్ అయితే ఇందాక మీరు చెప్పినట్టు డెవలప్మెంట్ ఇవన్నీ ఉన్నాయి, కానీ విజన్ అవి చేస్తారా లేదనేది అంత పాస్ట్ టెన్స్ చూడాల్సి వస్తుందేమో. అంటే మనం ఈనాడు ఆంధ్రజ్యోతి మీదనే బతికితే ఏం చేయలేం. విజన్ అనేటువంటి కదా, విజన్ అంటే ఏంటి? ఆచరణలో ఉండేది. సింగపూర్ అయిపోతుంది, జపాన్ అయిపోతుంది అనేటువంటిది ఆచరణలో సాధ్యమా? మనం ఖచ్చితంగా ఇప్పుడైతే నిజంగా అయినట్టే జగన్ వచ్చాక. ఎందుకంటే ఇప్పుడు పనోడు దొరకట్లేదండి, మన పని మనం చేసుకోవాల్సి వస్తుందంటే ఏంటి? అమెరికాలో సింగపూర్లో అంతేనే, ఎవడు పని ఆడే చేసుకుంటాడు, ఎవడు టాయిలెట్ ఆడే కడుక్కుంటాడు కదా. మరి అప్పుడు ఆ స్థితికి తీసుకెళ్ళిపోయినట్టు జగన్. మరి అది ఒప్పుకుంటాం మనం. రెండవది విజన్ అంటే ఏంటి? రాష్ట్ర ప్రగతి ఎలా ఉండాలి. ఇవాల్టి రోజున పిల్లలు కనుక మంచి విద్యను అందిస్తే, ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు ట్యాబ్లో అయ్యో రకరకాలైనటువంటి విదేశీ కోర్సులో ఇప్పిస్తే, వాళ్ళు కాలేజీ బయటకు వచ్చే టైంకి, చదువులు పూర్తయి బయటకు వచ్చే టైంకి వాడు వెల్ సెటిల్డ్ అవుతాడు. ఇది విజనా? కార్పొరేట్ కళాశాలకు వెళ్ళి చదువుకుని అమ్మా నాన్నలు సంపాదించుకున్న ఆస్తులు లేకపోతే తాత ముత్తాతల ఆస్తులని కరిగించుకుని వెళ్ళి అప్పుడు అమెరికాలోనూ వాటిట్లో పిజ్జా సెంటర్లలో పనిచేస్తే విజన్ అవుతుందా? ఏది అనేటువంటి తేలాల్సిన సందర్భం. రెండో పాయింట్ ఏంటంటే పత్రికల విజన్ ఎలా ఉంటుందంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పత్రికలు సృష్టించే విజన్ 50లలో అన్ని పత్రికలు ఏం రాసేదంటే, అప్పుడు కాంగ్రెస్ స్వతంత్రం వచ్చింది కదా, కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి ఎవరంటే కమ్యూనిస్టులు. అప్పుడు భారతీయ జనతా పెట్టలేదు, కమ్యూనిస్టులు ఏమంటారు? పద్దాక ప్రతిదీ కూడా ప్రైవేట్ ఉండడానికి వీల్లేదు, అంతా జాతీయీకరణ చేయాలంటారు. అప్పుడే కదా మన టాటా కానీ ఇవన్నీ జాతీయీకరణ చేసింది. ఇవన్నీ కూడా బ్యాంకుల జాతీయీకరణ ఇవన్నీ కూడా కమ్యూనిస్టుల ప్రెషర్ వల్లే చేసింది. జాతీయీకరణ అన్నటువంటి సందర్భంలో అప్పుడు వాళ్ళని మరి ఓడించాలంటే కాంగ్రెస్కి ఏం పాయింట్ కావాలి? అప్పుడు పత్రికల్లో హైలైట్ చేసింది ఏంటంటే, వీళ్ళు జాతీయీకరణ పేరుతో వ్యక్తిగత ఆస్తులన్నీ లాగేసుకుని ప్రభుత్వానికి ఇచ్చేయమంటున్నారు. అంటే మీ అందరి బతుకులు, మీ అందరి ఆస్తులు లాక్కొచ్చేసి చివరికి మిమ్మల్ని బానిసలు చేద్దాం అనుకుంటున్నారు. చివరికి పెళ్ళాలని కూడా జాతీయీకరణ చేస్తారు. అమెరికాలో రష్యాలో పెళ్ళి ఉండదు, వాళ్ళకి వివాహ బంధం ఏమి ఉండదు, వాళ్ళందరూ సహజీవనం ఉంటుంది. అట్లా రేపు పొద్దున మీరు సహజీవనం చేయాల్సి వస్తుంది, మీ బిడ్డల బ్రతుకులు పాడైపోతాయి అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్. విజన్ అట్లాంటిది ఒక భయోత్పాతం సృష్టించారు. అట్లాగే 80లలో స్కైలాబ్ గురించి, అది ఈనాడు వచ్చిన తొలినాళ్లలో అనుకుంటా, ఎగ్జాగరేటెడ్ కవరేజ్ ఇచ్చేశారు. ఏమని ఇంకేముంది, ఏదో పెద్ద శకలం వచ్చేసి భూమికి తగులుతుంది, భూమి మొత్తం ముక్కలైపోద్ది, రేపు సో డేట్న మీరు అందరూ పోతున్నారు అన్నటువంటి ఒక భయోత్పాతం. అది ఈనాడు ఉన్నదో లేదో నాకు ఐడియా లేదు. అప్పుడైతే మా నాన్న చెప్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా, స్కై ల్యాబ్ అంటే చాలామంది తెలిసిన వాళ్ళందరూ ఆస్తులు దానం చేసేసారు, ఉన్న డబ్బులన్నీ దానాలు చేసేసారు. ఎందుకంటే ఎట్టకు చచ్చిపోతున్నాం కదా, దానం చేస్తే అన్న పైలో మంచి లోకాలకి పోతామని చెప్పేసి డబ్బులు దానాలు చేసేసారు, ఆస్తులు దానాలు చేసేసారు, ఎక్కడెక్కడో తిరిగి వచ్చేసారు, అంతా అయిపోయింది. తీరా చూస్తే అది వెళ్ళి సముద్రంలో పడి. కానీ ప్యానిక్ క్రియేషన్ ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి ప్యానిక్ క్రియేషనే విజన్. వామ్మో మీ అన్ని ఇళ్ళు లాగేసుకుంటారు, ఎవడబ్బా సొమ్ము ఎవడు లాక్కుంటాడు, ఎవరికన్నా సాధ్యమయ్యే పనైనా అసలు కాన్స్టిట్యూషనల్గా కానీ ఏదైనా సరే ఒక పాలసీ తీసుకొస్తుంటే దాన్ని భయోత్పాతం సృష్టించడం. మీకు మొన్న ధరణి ఎలా సృష్టించారు, ఇంకేముంది మీ అన్ని లాగేసుకుంటున్నారు, ఏం బీకాడు ఇప్పుడు అక్కడ? అదే ధరణిలోనేగా జరుగుతున్నది. ఒక కొత్త రిఫార్మ్, అది రిఫార్మ్ గురించి తెలియదు కాబట్టి భయపెట్టడం సులభం, అది భయపెట్టేస్తున్నారు ఇప్పుడు. లైక్ ఇప్పుడు తలాక్ గురించి ఎంత భయపెట్టేశారు, ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది. అయోధ్య రామ మందిరం కడుతున్నారంటే ఏమైపోతుంది అన్నారు. ఇవన్నీ భయోత్పాతాన్ని విజన్ కింద చూపెడుతున్నాం మనం. మరో కీలక అంశం, దాదాపు 4.5 ఏళ్ల పాటు జగన్కి మోడీకి ఉన్న సాన్నిహిత్యం గురించి చాలా ప్రచారం చేసింది ఇది తెలుగుదేశం పార్టీ. ఈ 4.5 ఏళ్ళు ఎందుకు అన్నారంటే, ఈ 6 నెలల నుంచి పెద్దగా ప్రచారం లేదు, ఎందుకంటే వీళ్ళకి అటు వెళ్ళి మూడు రావడం, కలిసిపోతారనుకోవడం, ఇప్పుడు కలిసిపోవడం. ఇప్పుడు మోడీ కలయిక అనేది ఈ కూటమికి ఎంతవరకు అతిపెద్ద అసెట్ అవుతుంది, అది ఎంతవరకు జగన్కి వైసీపీకి మైనస్ అవుతుంది? ఖచ్చితంగా కూటమికి అసెట్ ఏంటంటే మళ్ళీ మోడీ వస్తాడన్నటువంటిది అక్కడ కనబడుతున్నటువంటి ఫినామినా.
90% అందరూ అనుకుంటున్నారు, ఓ 10% మాత్రం అనుమానం ఉంది, 90% వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఈ 90% మంది అనుకుంటున్నప్పుడు కేంద్రంతో సత్సంబంధాలు ఉన్న వాళ్ళతో అయితే బెటర్ కదా అనే రూట్లో ఖచ్చితంగా కూటమిలో అందులో అయితే బెటర్ కదా అన్నటువంటి ఫీలింగ్ ఒకటి ఉంటుంది. అంటే మేజర్ పర్సెంటేజ్ ఉంటుందా ఆ ఫీలింగ్ అదే ఆంధ్రప్రదేశ్లో? ఖచ్చితంగా. అంటే కూటమిని నమ్మే వాళ్ళందరూ ఆ పాయింట్ వన్ ఆఫ్ ద ఫ్యాక్ట్. అదే జగన్కి నమ్మేటటువంటి వాళ్ళు, జగన్ ఏమి మోడీతో గొడవ పెట్టుకోలేదు కదా. ఇప్పుడు క్రిందసారి చంద్రబాబు నాయుడుకి మళ్ళీ 40 జెండాలు 40 బ్యాడ్జీలు చూపెట్టలేదు. కాబట్టి రాష్ట్రంలో ఎవడ అధికారంలోకి వచ్చినా మోడీతో బాగానే ఉంటారులే అనేటువంటి మాట వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు. కానీ ఎక్కువ అడ్వాంటేజ్ అయితే ఎన్డీఏకే ఉంటుంది. ఎందుకని వాళ్ళ అధికారంలోకి వస్తే ఎక్కువ రేప ఉంటుంది. అది ఖాయం. కొంత నష్టం అయితే జరుగుతుంది ఖచ్చితంగా. మోడీ ఎఫెక్ట్ వైసీపీ కొంత నష్టం అయితే తెచ్చిపెడుతుంది. ఫైనల్గా ఒక నెల రోజుల క్రితం నుంచి జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడుకుంటే, అధికారుల బదిలీలు కానీ, వాలంటీర్లను పక్కన పెట్టడం కానీ, వాలంటీర్ వ్యవస్థ వల్ల పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారులు ఎదుర్కొన్న ఇబ్బందులు స్టిల్ ఇంకా ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఏదో కాస్త రిలీఫ్ వచ్చినట్టుంది కదా, అది ఏమవుద్ది అనేది ఇంకా తెలియదు. ఇదంతా ఈ ఎపిసోడ్ అంతా ఎంతవరకు వైసీపీకి లాభం? అది లాభమో నష్టమో రేపు జనాలు తేల్చాలి. ప్రాక్టికల్గా వెళ్ళేమో అదంతా వైసీపీని జయించింది అని చెప్పారు. బట్ ఎన్నికల సంఘం అనేది అందరికీ అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ జయించాలంటే ఇంతకుముందు ఎందుకు ఇవ్వాలి జనాలకి, అట్లాగే. రెండోది తెలుగుదేశం అని చెప్పడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు. వాస్తవంగా ఇప్పుడు సూపర్ 6 పథకాలు అన్నటువంటి ప్రచారంతో ముందుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశానికి, ఇదిగో బాబు వస్తే ఇప్పుడే చెడగొట్టేశాడు, రేపు పొద్దున ఏమి ఇవ్వడు, ఏడిపిస్తాడు ఇట్లాగే అన్నటువంటిది ప్రచారం చేయడానికి ఉపయోగపడింది. కాకపోతే దానికంటే కూడా 4,000 రూపాయల పెన్షన్ అన్నటువంటి అది చాలా ముఖ్యమైనటువంటి. కాబట్టి ఈ రెండిట్లో ఏది ప్రయోజనం చేకూర్చుద్ది, అది 4,000 పెన్షన్ అన్నది చంద్రబాబుకి ఫెచ్చింది. అందులో ఈ 2 నెలలు కూడా ఇస్తానని చెప్పడం, ఏకదమ్ ఇస్తాడు అంటే ఇంతకుముందు కూడా ఇచ్చాడు. అతను 1,000 రూపాయల పెన్షన్ చేస్తానన్నాడు, చేశాడు ఖచ్చితంగా. ఎలక్షన్స్ ముందు 2,000 రూపాయలు కూడా చేశాడు. కాబట్టి ఇప్పుడు 4,000 ఇస్తాడని నేను నమ్ముతున్నాను. ఆ రూట్లో చూసుకున్నప్పుడు చంద్రబాబుకి ఎసెట్. ఐపీసీ అధికారుల బదిలీలు, డీజీపీ మార్పు నిజంగా అంత ఎఫెక్ట్ ఉంటుందా ఎన్నికల మీద కానీ వైసీపీ ప్రభుత్వానికి? సహజంగా ఏంటంటే సైకలాజికల్ ప్రెషర్ క్రియేట్ చేయడం పోలీస్ డిపార్ట్మెంట్ మీద. ఒక మార్పుతో ఏదో జరిగిపోతుందని కాదు. రేపొద్దున గవర్నమెంట్కి ఫేవర్గా ఆఫీసర్లు పనిచేస్తే మీ బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది అబ్బాయి అని బెదిరించడం, ఓ రకంగా హెచ్చరించడం, అది జరిగిందంతే దాంట్లో. అంతే తప్ప దానివల్ల అంత బెదిరిపోయి వణికిపోయి అంత అంటే ఇప్పుడు టీడీపీ శ్రేణులకి ధైర్యం వస్తుంది, లేదంటే ఒక ధమ్కియా ధైర్యం వస్తుంది. గొడవలు పడతారు. ఇప్పుడు తర్వాత ఎన్ని గొడవలు పడ్డారు టీడీపీ వాళ్ళు ఈ 4 రోజుల్లో? ఈవెన్ కృష్ణయ్యకి రాయేసి కొట్టడమా, లేకపోతే ఇంకోటి. ఇక్కడ పోలీసుల్ని బెదిరించడానికి ఒక పాయింట్ కుదిరింది. సెంటర్లో మేమున్నాం, ఈసీ మా చేతిలో ఉంది, నీ పని అయిపోద్ది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వనిత చోట ఉంటే వెళ్ళి దాడి చేశారు. కానీ పోలీసులు ఎందుకు వచ్చిన గొడవ అని వీళ్ళు అన్నారని, వాళ్ళు మమ్మల్ని కొట్టారని కానీ వీళ్ళ మీద కూడా కేసు పెట్టారు. అంటే రివర్స్ కేసుల ద్వారా దాన్ని ఏమంటారంటే బోత్ సైడ్ కేసులు పెట్టుకున్నప్పుడు కేసు తర్వాత కాంప్రమైజింగ్కి తీసుకురావడం. ఇందుకు సిద్ధపడ్డప్పుడు కార్యకర్తలకు కూడా ప్రాబ్లం లేదు. అలాగే కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చే ప్రక్రియ అది. రైట్. మొత్తానికి 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు ఎలాంటి మార్కులు పడతాయి అనే రోజైతే ఆసనమైంది. ఇంకా మరికొద్ది గంటల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. పోలింగ్ సమయంలో ఏం జరగబోద్ది ఏంటి, ఇంకా 4వ తేదీ తర్వాత ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి, ఈ 15 రోజులు వేచి చూడాల్సిందే. ప్రజలు ఎవరికి పట్టం కడతారు, మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తారు, వేచి చూద్దాం.